నిజంగా ధన్యవాదాలు. ఎగ్జాక్ట్ అంటే ఒక గురువుకి ఉండాల్సిన లక్షణంలలో మనం అది మొదటి లక్షణం. మనకన్నా ముందు అందరికి వచ్చి అక్కడ కూర్చున్నారు ఎగ్జాక్ట్ టైంకి. 11:45కి నేను ఉంటాను చెప్పి ఆమె ఇక్కడ 11:45 2 నిమిషాలు ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఇంకా నేను ఎక్కువసేపు సమయం ఉండదు. జై జై భీమ్, జై భీమ్. ఓకే, నా చిన్నారి ఫ్రెండ్స్ బాగా చక్కగా చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా జై భీమ్. ఇందిర గారికి ముఖ్యంగా నన్ను ఈ మీటింగ్కి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఆహ్వానించింది. లాస్ట్ ఇయర్ వేరే చోట ముందే మాట్లాడుకోవడం మూలంగా రాలేదు. ఈరోజు భారతదేశం ఒక్కటే కాదు, విశ్వం అంతా గర్వించదగ్గ ఒక మహామేధావి పుట్టినరోజు, 134వ జయంతిని. మీకు తెలిసే ఉంటుంది, 146 దేశాలు ఈరోజు అంబేద్కర్ జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బాబాసాహెబ్ అంటే మనోళ్ళు, మన మహారాష్ట్ర, మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా అనుకుంటాం కదా మనం. కానీ ప్రపంచ దేశాలు ఎందుకు బాబాసాహెబ్ని తన మనిషిగా చేసుకున్నాయంటే ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి సమానత్వం, మనుషులందరూ ఒక్కటే అన్న ఒక్క నినాదము ప్రపంచాన్ని కదిలించింది, ప్రపంచ దేశాలని కదిలించింది. నేను కొలంబియా యూనివర్సిటీ నన్ను పిలిచినప్పుడు 2010లో అక్కడికి వెళ్తే అసలు బాబాసాహెబ్ పేరు తెలియని వాళ్ళు లేరు అక్కడ. మొత్తం న్యూయార్క్ పట్టణంలో 7-8 లెక్చర్స్ ఇచ్చి ఉంటాను నేను అక్కడ. లైబ్రరీలో బస్ట్ సైజ్ విగ్రహము, ఆయన రాసిన పెన్ను, పుస్తకాలు అన్నీ చాలా ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. తమ కొలంబియా యూనివర్సిటీ యొక్క అత్యుత్తమ విద్యార్థిగా కూడా వాళ్ళు పరిగణించారు. ఇంత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, జర్మనీ, ఇంకా బాన్ యూనివర్సిటీ, ఇన్ని యూనివర్సిటీస్ ప్రపంచంలో విదేశాలలో చదివి ఆ విజ్ఞానాన్ని భారతదేశంలో అణగారిన ప్రజల్ని ఉద్ధరించే కార్యక్రమంలో బాబాసాహెబ్ జీవితం అంతా గడిపింది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక్కసారి వినాలి, ఆయన ఎప్పటివరకు చదివిందంటే 32 ఇయర్స్, ఆయనకి 32 ఏళ్ళు వచ్చే వరకు కూడా చదువుతూనే ఉన్నారు. ఈ మధ్యలో పెళ్ళయింది, పిల్లలు వచ్చిండ్రు, పిల్లలు చనిపోయిండ్రు, 5 పిల్లలలో 4 చనిపోయిండ్రు. ఒక బిడ్డ ఉండే ఇందిర, ఆమె చనిపోయింది. ఒక్క కొడుకు, పెద్ద కొడుకు యశ్వంత్ మళ్ళీ. అమ్మ రమాబాయి అనారోగ్యము, ఎప్పుడు 36 ఏళ్ళకి ఆమె చనిపోయింది. అంటే ఈరోజు మనం నేను ఒక్కసారి నేను ఊహించుకుంటున్నాక ఈరోజు మీ ముందు మాట్లాడే అర్హత నాకు ఒక చీఫ్ గెస్ట్గా నా చదువు ఇచ్చింది. నా అమ్మా నాన్నలకి చదువులేదు. సింగరేణి కాలేజ్లో లేబర్గా నాన్న పనిచేసేవాడు. అండర్ గ్రౌండ్లో దిగి బొగ్గుబాయి జీవితం అంటే ఎట్లా తెలుసు కదా, బయటకు వస్తారో లేదో కూడా తెలియదు, ఆక్సిజన్ ఉండదు, కొంచెం ఆ తలకి ల్యాంటర్న్ అది పెట్టుకొని ఆ వెలుతురులో కింద చీకట్లో చిమ్మ చీకట్లో దిగాలి. అటువంటి నేపథ్యంలో 10వ సంతానంగా ఉన్న నేను చదువుకొని కరీంనగర్ నుంచి కొత్తగూడెం సింగరేణి కాలేజ్, అక్కడి నుంచి కొలంబియా యూనివర్సిటీ, కొత్త ఢిల్లీ నుంచి కొలంబియా యూనివర్సిటీ. ఇది ఎట్లా సాధ్యమైంది? బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డగా సాధ్యమైంది నాకు. ఐఎమ్ ఏ డాటర్, ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. మా అమ్మ నాన్నలు నాకు జీవితం, ఈ శరీరాన్ని ఇస్తే జ్ఞానాన్ని ఇచ్చింది బాబాసాహెబ్ నాకు. చిన్నప్పటి నుంచి ఆయన ఒక దేవుడిలాగా కొలిచి ఆయన నాన్న చూపెట్టేది ఒక్కటే, అమ్మ బిడ్డ చూడు, ఈయన బాబాసాహెబ్, ఈయన బాగా చదువుకున్నాడు, మన కులంలో పుట్టి పెరిగి, ఈయనలాగా నువ్వు చదవాలి. అంటే ఆడపిల్లల్ని తక్కువ చేసే కుటుంబం కాదు. నాన్నకు తెలుసు, ఆయన అంబేద్కర్ అంటే తెలుసు. అందరు మేస్త్రి అనేటువంటి కొంచెం జ్ఞానం ఉంది ఆయనకి దళిత మూమెంట్స్ పట్ల. సో అట్లా నాకు నేర్పించిన ఆ చిన్నతనంలో వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు బాబాసాహెబ్ గురించి ప్రపంచ దేశాల్లో చెప్పేంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు. ఎట్లా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ ఒక్కసారి మనము వెనుకకే వెళ్ళి చూస్తే, సరే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ దారిలో నడిచింది, కానీ ఆయన నడక మాకు చాలా ఈజీ అయింది. నడక రిజర్వేషన్లు వచ్చినాయి,
చదువుకోవడానికి నాన్నకేం కష్టం ఏం కాలేదు. ఫ్రీగా ఎడ్యుకేషన్ మొత్తం ఇప్పటివరకు ఢిల్లీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. కానీ ఆయన చదువుకునే రోజులలో చిన్నపిల్లలకి ఇంకా ముఖ్యంగా మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య నేను చాలా లిటరేచర్ చదువుతూ ఉంటాను, నేను రాస్తూ ఉంటాను, వృత్తి అదే కదా, ఉపాధ్యాయ వృత్తి. అక్కడ కొన్ని విషయాలు నేను చదువుతుంటే ఆయన చదువుకునే రోజులలో మనకందరూ తెలుసు, అంటరాంతరం పాటించిండు, బోర్డు వెనకాల బాక్సెస్ పెట్టి వేరే కులాల వాళ్ళు చాలా ఆయన పోయి లెక్క రాయిస్తానంటేనే మైల పడితే పెద్ద గొడవ పెట్టిను. ఇవన్నీ తెలుసు మనకి. మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు, నీళ్ళు ఒక ప్యూన్ వచ్చి పోస్తేనే నీళ్ళ దాహం తీరేది. ఎంత దాహం ఉన్నా కానీ ఆ ప్యూన్ రానంత వరకు ఆ నీళ్లు తాగడానికి అర్హత లేని పరిస్థితి. ఆయన ఆఖరికి కూర్చునే గోనెపట్ట ఉంటుంది కదా, అది కూడా ఆయననే తీసుకెళ్ళాలి. అక్కడ ఉండే బట్టలతో ఆ గోనెపట్ట తాకడు, తుడోడు, తీయడు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో హై స్కూల్లో ఉన్నప్పుడు అవమానాలన్నీ భరించిండు, చాలా అవమానాలు భరించిండు. కులం పేరుతో దూషణ భరించిండు, విద్యార్థులతో తిట్లు భరించిండు. అన్న తను వస్తుంటే ఒక బండివాడు వాళ్ళ నాన్న పెద్ద మరి మామూలు మనిషి కాదు, సుబేదార్ మిలిటరీ రామ్జీ సక్పాల్, ఆయన తాతలు కూడా మిలిటరీలో ఉన్నారు. వాళ్ళేమి మామూలు కుటుంబం కాదు అది. కానీ అంత ఒక ఉద్యోగస్తుడు కొడుకుకు కూడా ఈ అవమానాలు తప్పలేదు. కులం అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్క జీవితాన్ని అది చాలా అతలాకుతలం చేస్తుంది. బాగా చదువుకునేటాడు. రామ్జీ సక్పాల్కి 14వ సంతానం, అమ్మ భీమాబాయి భీవా అని పిలుచుకునేది. ఆ భీవా పెరిగి పెద్దోడైతుంటే చాలా చక్కగా చదువుకుంటుంటే వాళ్ళ నాన్నకి గర్వం ఉండేది. వాళ్ళ నాన్న కూడా చదువుకున్నాడే. ఇంగ్లీషు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ని మేము ట్రాన్స్లేట్ చేస్తుంటే హిందూ కోడ్ బిల్లో నేను ట్రాన్స్లేట్ చేసినాను తెలుగు యూనివర్సిటీకి. మన తెలుగు బుక్స్ చదివారు రచనలు, ప్రసంగాలు బాబాసాహెబ్ అంబేద్కర్, వాటిలో నేను ట్రాన్స్లేట్ చేసిన హిందూ కోడ్ బిల్ ఒక సర్టన్ పోర్షన్. అది చేస్తుంటే ఒక్కొక్క పదానికి నేను 4 డిక్షనరీలు చూడాల్సి వచ్చింది. ఎంత కష్టం అంటే ఆ భాష, అది ఆ నాలెడ్జ్ అంత కష్టమైన. ఆ ఇంగ్లీష్ ఎట్లా, ఏ పదానికి ఏ మరాఠీ పదానికి ఏం ఇంగ్లీష్ వాడాలనేది తండ్రి నేర్పించింది చిన్నప్పుడు, స్కూల్లో కాదు. అక్కడ నుంచి ఆయన ప్రయాణం ఒక కేలుస్కర్ అనే ఒక పండితుడు ఆయన ఎల్ఫిన్స్టన్ కాలేజ్లో ఉన్నప్పుడు గుర్తించి బరోడా రాజు దగ్గరికి తీసుకెళ్ళి, ఈ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న వేరే చోట గోరేగాంలో పనిచేస్తుండేటాడు. సతారా నుంచి గోరేగాం వెళ్ళేటప్పుడు బండివాడు కూడా, ఆ బండివాడికి ఏం బాబు మీరేం ఏమిట్లు అంటారు కదా, ఎక్కడ పోయినా మీరేం కులం అంటారు. ఏం కులం అనగానే మేము మహర్లం అని చెప్పంగానే నేను కిందికి దోసేసిన వాళ్ళు అన్నని ఇవన్నీ. అంటే నువ్వు ఉద్యోగస్తుడి పిల్లోడు, చక్కగా బట్టలు వేసుకున్న పిల్లోడు, అందంగా ఉండేటాడు బాబాసాహెబ్. కానీ వాళ్ళకి అవేమి పట్టవు. ఒక అంటరాని కులమోడు నా బండిలో కూర్చుంటాడు అని చెప్పి తోసేసి, దారిలో నీళ్లు దాహం అడుగుతుంటే ఒక ఆమెను అడిగితే కులం అడిగి నీకు నీళ్ళు పో, ఆ మురికి గుంటలో దాగిపో అని. సో ఎన్ని అవమానాలు సహించి భరించి అక్కడి నుంచి కెలుస్కర్ సాయం చేస్తే, నేను ఆయన జీవిత ప్రయాణాన్ని ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను, తర్వాత ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాను. బాబాసాహెబ్ కెలుస్కర్ ద్వారా బరోడా రాజు, ఆయన చాలా మంచి గొప్ప హృదయం కలిగిన రాజు, షాయిజీ రాజు గాయక్వాడ్, ఆయన ఇట్లా పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తున్నారంటే బాబాసాహెబ్ని తీసుకెళ్ళి లండన్లో చదివే వాళ్ళకి కాదు, లండన్లో చదివే వాళ్ళకి ఇస్తుండే. ఈయన అమెరికా వెళ్ళాలన్నమాట. అమెరికా గురించి ఆయన చాలా విన్నాడు. అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, అక్కడ చదవాలి న్యూయార్క్లో అని. కొలంబియా యూనివర్సిటీ చదవాలంటే అక్కడున్న బ్రాహ్మణ పండితులందరూ వాళ్ళు ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఇవ్వడానికి వీళ్ళది రూల్స్ మనము డైల్యూట్ చేయలేము, ఆయన లండన్కే వెళ్ళాలి కానీ అమెరికా ఎట్లా వెళ్తాడు. అయితే గాయక్వాడ్ రాజు అంటాడు, లేదు అతనికి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన చాలా ప్రతిభ గల వ్యక్తి అని. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయాలి చదువుకొని వచ్చినాక, కండిషన్ మీద 2 ఏళ్ళ స్కాలర్షిప్. అమెరికా వెళ్తాడు. అక్కడ వాతావరణానికి మన భారతదేశంలో ఉన్న వాతావరణానికి అసలు పోలిక లేదు. అక్కడ జరిగే విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవారు. ఈయనకి ఫ్రెండ్స్ ఏంటంటే తోటి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్మేట్స్ కాదు, ప్రొఫెసర్లే ఫ్రెండ్స్.
ఆయన జాన్ జూయి, షెల్లింగ్మన్, ఇంకా చాలా చాలా పండితులు, పెద్ద పెద్ద పండితులు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటోడు. ఎప్పుడు జ్ఞానతృష్ణ, నేర్చుకోవాలి, చదువుకోవాలి. ఒక్క రోజుకి $1 మాత్రమే ఉండేది ఆయనకి. అంటే తను ఉన్న ఎన్ని వేల స్కాలర్షిప్లో రోజుకి $1 స్పెండ్ చేయడానికి మాత్రమే ఉండేది. $1 ఏమొస్తుంది? ఒక చేప ముక్క, ఒక మాంసం, ఉడికిచ్చిన మాంసం కూర, ఒక రొట్టె, ఒక కాఫీ, చాయ్. మరి ఇది ఎట్లయితుంది? మధ్యాహ్నం అన్నం తినకపోతే అవుతుంది. పొద్దున ఇంత కాఫీ తాగిపోయి సాయంత్రం అంటే ఒక్క పూట తిండి తిని ఆ $1లో సగం $1 పుస్తకాలు కొనుక్కొని సగం $1 తిండి తినక ఆయన చదువు చేసి ఇంకా కంప్లీట్ కాకపోతే నేను లండన్ పోవాలందని రాజుకి లెటర్ రాస్తాడు. ఆయన సరే వెళ్ళు అంటాడు. నాకు ఇంకా మరి ఎక్స్ట్రా స్కాలర్షిప్ కావాలంటే ఇస్తాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎంఎస్సి, అక్కడ డిఎస్సి, పిహెచ్డీస్ ఎకనామిక్స్లో. ఫ్రెండ్స్, మీకు భారతదేశంలో కాదు విశ్వవ్యాప్తంగా కూడా ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసిన ఫస్ట్ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్థిక శాస్త్రం అంటేనే చేసేటోళ్ళు కాదు. ఆయన క్లాస్మేట్ ఇంకొక ఆమె ఉండే, లీ అని. ఆమె కూడా చైనాలో ఫస్ట్ విమెన్ ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసింది. ఆమె విమెన్ రైట్స్ కోసం చేసింది. 1913లో బాబాసాహెబ్ వెళ్తే 14లో విమెన్స్ రైట్స్, స్త్రీల హక్కుల గురించి ఆమె పోరాటం చేస్తుంటే ఆ పక్కన ఉండి ఈయన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పోరాటం చేశాడు. అమెరికా పోగానే ఒక లెటర్ రాస్తాడు ఫ్రెండ్కి, అరే ఇక్కడికి వస్తే ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మన దేశంలో ఎందుకు ఆడపిల్లల్ని చదువుకొనిస్తలేము మనం? ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితమే కాదు సమాజం కూడా బాగుపడుతుంది. చూడండి, అంటే మా హిందూ కోడ్ బిల్ మాత్రమే తెచ్చింది అని అందరు అంటారు కదా. 1914లో నేను చెప్పేది, ఆ సంవత్సరంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడపిల్లల హక్కుల కోసం, విద్య కోసం ఆలోచించేసింది. చేసిన తర్వాత అక్కడ లండన్లో వెళ్ళిన తర్వాత ఆయన చదువు కొనసాగే క్రమంలో ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, ఒక ల్యాండ్ లేడీ అంటే రెంట్కి ఒక పేయింగ్ గెస్ట్ లాగా పోతారు కదా, ఆ పేయింగ్ గెస్ట్ లాగా ఉండేటామె అయితే అంటే ఎంత దుర్మార్గరాలంటే ఆమెకి ఇచ్చిన డబ్బులలో కనీసము ఒక సూపు, ఒక బ్రెడ్ ముక్క, ఆ బ్రెడ్ ముక్కకు ఒక చుక్క జాము, ఇంతే ఉండేదానికి. ఆయన ఫ్రెండ్ ఉండేడు, రూమ్మేట్. ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి చదువుకొని ఆయన బాగా బయట తినేటోడు. ఈయన దగ్గర డబ్బులు లేవు, చదువుకోవడానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు ఉన్న దాంట్లో కూడా తను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అటు అప్పటికే పెళ్ళయింది, ఇంటర్ కాగానే పెళ్ళయింది, మెట్రికులేషన్ కాగానే. అటు భార్యకి కొంత పంపాలి, పిల్లలకి. ఇదంతా ఆలోచన చేసుకుంటూ రాత్రిపూట ఏమీ సరిపోకపోతే, ఆమె ఇచ్చే సూప్ సరిపోకపోతే వాళ్ళ ఫ్రెండ్, గుజరాతీ ఫ్రెండ్, ఏదో గిఫ్ట్గా పాపడ్లు ఇస్తారు కదా, పాపడ్లు ఇస్తే 4 పాపడాలు తిని ఒక గ్లాస్ పాలు తాగి అర్ధాకలితోని ఆకలిని చంపుకోవడానికి పాపడాలు తిని నిద్రపోయేటం. ఇది ఎవరి కోసం చేసిండు? ఇంత చదువులు, ఇంతమంది ఫణీంద్ర బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఆయన చదువు ఆయన కోసం కాదు. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఒక వ్యక్తి బ్యారిస్టర్ లేకపోతే గ్రేస్ ఇన్లో మళ్ళీ బారిస్టర్ కూడా చదువుతాడు లండన్లో. ఇవన్నీ ఎందుకు చేస్తుండే ఏకకాలంలో? డే టైంలోనేమో బారిస్టర్ చదవాలి, మళ్ళీ పిహెచ్డీ ఏమో రాత్రి అని ఎన్రోల్ చేసుకుంటాడు. ఎందుకు ఇవి ఒక్క కాలంలో 3-4 డిగ్రీలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయనకు తెలుసు ఆయన దగ్గర అంత టైం లేదు. టైం ఎక్కువ ఉంటే స్కాలర్షిప్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది, అది ఆయన దగ్గర లేదు. ఉన్న ఇంత చిన్న టైంలో ఆ లండన్లో ఉన్న బ్రిటిష్ లైబ్రరీ మొత్తంలో ఫస్ట్ వెళ్ళేటోడు ఈయన, లాస్ట్ వచ్చేది. మధ్యాహ్నం అందరు తినడానికి వెళ్తారు కదా, ఈయన వెళ్ళేటోడు కాదు. ప్యూన్ ఒకసారి అడుగుతాడు, ఏంది మీరు ఎందుకు వెళ్తారు లేరు అంబేద్కర్ అంటే, నేను నా దగ్గర తినడానికి అంత డబ్బులు లేవు, అందుకోసం వెళ్ళట్లేదు. ఇంత అర్ధాకలితో నుండి అటు పిల్లలు ఇండియా వచ్చినప్పుడు పిల్లలు పుట్టి చనిపోయి ఎందుకు, ఎవరి కోసం? ఇవాళ నా చదువు, నేను ఎవరన్నా మనం చదువుకున్నామంటే మన జీవితంలో మనం ఉద్యోగం సంపాదించాలని అంటారు. ఉద్యోగం వచ్చినాక పిల్లలు అయినాక పిల్లల్ని పెద్ద చేయాలి, వాళ్ళని మళ్ళీ విదేశాలకు పంపించాలి. ఇంతే ఉంటుంది కానీ జేబీ మరుణ్, ఇంతే ఉంటుంది కానీ ఒక మనిషి తన జీవితకాలంలో రండి
థ్యాంక్ యూ మేడం. మన సమాంతర ఛానల్ చీఫ్ ఎడిటర్ వరుణ్ సార్ గారు వచ్చేసారు. వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మేడం మళ్ళీ మాట్లాడాల్సిందిగా కోరుచు. సో ఇది మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదివిన చదువు ఆయన కేవలం ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు చూడలేదు. తన అప్పుడున్నప్పుడు 7 కోట్ల జనాభా, తన 7 కోట్ల దళిత సమూహం కోసం ఆయన తన ఆహారం శ్రమించి కష్టపడి అంత అంటే ఆయన ఆతృత చూస్తుంటే నాకు ఒక్క టైంలో ఇంత చదువు ఎట్లా చదువుతాడు. అసలు ఆయన పఠనం చూస్తుంటే ఒక్కోసారి చదవడానికి కూర్చుంటే రాత్రి పగలు కూడా తెలిసేది కాదంట. సో ఇట్లాంటిది ఎందుకు తెలుసుకున్నాడు? ఆర్థిక శాస్త్రం ఎందుకు చదివిండు? పొలిటికల్ సైన్స్ ఎందుకు చదివిండు? రూపాయి సమస్యల గురించి ఎందుకు చదివిండు? బ్రిటిష్ మీద అందరంటారు జాతీయవాది కాదు, అందరేమో నేషనల్ మూవ్మెంట్లోకి వెళ్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు కులం అనుకుంటా ఉన్నారు అంటాడు. మరి భారతదేశంలో అంతర్గతంగా ఉన్న ఈ కుల వ్యవస్థ మనిషిగా విభజించింది, వర్టికల్గా విభజించింది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏం చేసిందంటే పైకి వెళ్తున్న కొద్దీ పూజ్యభావం, కింది కులాలకు వచ్చే వరకు కూడా ఏహ్యభావం అంటే అసహ్యం. నువ్వు పెద్ద కులమైతే నీ పట్ల చాలా గౌరవం, కింది కులమైతే చాలా నీచగా చూడడం. మరి ఈ వ్యవస్థను సరిచేయాలి కదా, ఆ బాధ్యతను భుజం మీద ఎత్తుకున్నాడు కదా ఆయన. సో ఈ వ్యవస్థను సరిచేయాలంటే, ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే ఆయనకి ప్రపంచంలో ఉన్న ఈ విజ్ఞానము అనేది చాలా అవసరం అనిపించింది, ఒక ఆ సాధనం అనిపించింది. చదువు అనేది ఒక ఆయుధం అనుకున్నాడు ఆయన. చదువు ఆయుధంగా చేసుకొని దాన్ని రూపాయి సమస్యలు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కానీ ఆయన క్రిటిసిజం ఎందుకు చేసిండు అంటే దేశభక్తుడు కాబట్టి చేసిండు, ఇండియా మీద ఉన్న ప్రేమ కాబట్టే చేసిండు. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళు వాణిజ్యం కోసం, మనమేమో దాదాబాయి నవరోజీ వీళ్ళు చాలామంది రాసిళ్ళు అంటారు. మరి బాబాసాహెబ్ రాసిన రాతలన్నీ ఎక్కడ పోయినాయి? మనం ఎందుకు చదువుతలేము? ఆయన రాసింది స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఆయన రాసిన రచనలన్నీ కూడా భారతదేశాన్ని నెత్తికి ఎత్తుకున్నాడు. భారతదేశం నాది చాలా చల్లని దేశం, సంపద ఉంది, ఇక్కడ చాలా ఎంతో ప్రాచీన కాలం నుంచి సంపద ఉన్నది, కొల్లగొట్టుకుపోయిండు బ్రిటిష్ దొంగలు అని చెప్పి ఆయన రాసిన రచనలన్నీ కూడా ఒక జాతీయవాది ఎవ్వరు కూడా అప్పుడు రాయనని రచనలే ఆయన చేసినారు. బ్రిటిష్ వాళ్ళే థీసిస్ యాక్సెప్ట్ చేయడానికి భయపడ్డారు. వాళ్ళు లేదు మార్పులు చేస్తేనే మేము తీసుకుంటామంటే నేను మార్పులు చేయను అని చెప్పేసి ఆయన నిలబడ్డాడు. కాబట్టి వాళ్ళ గురువులు కూడా ఆయన పక్కన ఉన్నారు కాబట్టి థీసిస్ అప్రూవల్ అయింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన ఎప్పుడూ అంటాడు, ఐఎమ్ ద ఇండియన్ ఫస్ట్ అండ్ ఇండియన్ లాస్ట్. నేను ఇండియన్ని, ఆ తర్వాత చివరి వరకు కూడా ఇండియన్ అని. మరి ఈయన దేశభక్తి మనము ఎందుకు వీళ్ళకి కళ్ళకి కనపడట్లేదు? భారతదేశంలో ఎంతో సుకాళ్ళు మేధావులు ఆయన దేశభక్తికి సంబంధించిన వాటిని మాట్లాడడానికి కూడా ఎందుకు చంపుతారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వర్గాలు చెందినవాడ, ఒక దళిత వర్గాలకు చెంది ఈరోజు ఇంత ప్రపంచ దేశాలు ఎందుకు ఆయన బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాయి? కొయాసిన్ యూనివర్సిటీలో పీఠం ఎందుకుంది, కొలంబియాలో పీఠం ఎందుకుంది, జపాన్, యూకే, యుఎస్ ఎన్ని దేశాలలో పీఠాలు, అంబేద్కర్ పీఠాలు ఎందుకున్నాయి? ఎందుకు రీసెర్చ్ జరుగుతుంది? ఎందుకు అంబేద్కర్ తెలుసుకోవాలన్న తపన పడుతున్నారు ప్రపంచ దేశాలు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబాసాహెబ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి న్యాయవాది, చదువుకున్నాడు, ఇన్ని డిగ్రీలు పెట్టుకొని వచ్చిన తర్వాత ఎట్లా తీసుకుంటారు? మామూలుగా ఒక బ్రాహ్మణ ఒక వేరే వాడి క్యాస్ట్ వాడు వస్తే ఊరేగింపులు అయితే దండలు వేస్తారు, చాలా పెద్ద ఇది అవుతాయి కదా. పాపం ఆయన వెంటనే బరోడా రాజుకి ఇచ్చిండు కదా, మాట తప్పడు, పోయిండు అక్కడికి. స్టేషన్ నుంచి కనీసం తీసుకెళ్ళడానికి ఒక ప్యూన్ కూడా రాలే బరోడా రాజు సంస్థానంలో. రాజుకి ఆ విషయాలు ఏం తెలియదు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఆయనే టాంగా మాట్లాడుకుని ఆయనలో వెళ్ళి ఎక్కడ ఉండాలి? అదొక సమస్య. ఆ రోజంతా ఏం లేదు, తిండి లేదు, ఊర్లో ఆయనకి ఇయ్యరు, ఆయన మహారాని తెలుసు. తిండి లేకపోతే మళ్ళా వెలివాడలలో దూరంగా ఎక్కడో అంటే దళితులు నివసించే ప్రదేశంకి వెళ్ళి అన్నం తిని పడుకోవడానికి లేక ఎట్లా ఉండాలంటే ఒక పార్సీ వీళ్ళకి కులం ఉండదు కదా, పోదామనుకుని మళ్ళీ ఎందుకైనా మంచిది నా పేరు చెప్తే మళ్ళీ వాడు మహర్ అంటాడేమో కదా, ఆయన ముస్లిం అని చెప్పి అక్కడికి వెళ్తాడు. వాడికి నెక్స్ట్ డేనే తెలుస్తుంది మహర్ వచ్చి పేరు మార్చుకున్నాడు ఇతను అని చెప్పి పెట్టెతో సహా గెంటేస్తాడు బయటికి.
అంటే హిందువులకే కాదు అటు ముస్లింలకు కూడా అంటరానితనం అనేది ఉన్నది అనేది అక్కడ తెలిసింది. ఇప్పుడు ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళి తను కూడా చెప్పుకున్నాడు, చూడు నేను ఇంత విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన, మీరు నాకు ఉద్యోగం ఇచ్చిండు, అది డిఫెన్స్ సెక్రటరీ, మామూలు ఉద్యోగమా, ఎంత పెద్ద పోస్ట్ అది. ఆ డిఫెన్స్ సెక్రటరీ ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద పోస్ట్ అని గౌరవించేటోళ్ళు కాదు. అయితే ఆఫీస్కి పోతే ఫైల్ తీసి ఇట్లా ఇసిరేసేటోళ్ళు అంటారు, చేతికి ఇస్తే మైల పడుతుంది బంట్రోత్ కూడా. సో ఇన్ని అవమానాలు మళ్ళీ అక్కడ కూడా ఫేస్ చేసి నా వల్ల కాదని రాజుకు చెప్తే ఆయననే సరే మంచిది అని చెప్పేసి పంపిస్తాడు. కొన్ని రోజులు లాయర్గా ప్రాక్టీస్ చేసి, కొన్ని రోజులు సిడెన్హామ్ కాలేజ్లో లెక్చరర్గా చేసి, ఇవన్నీ చేసే క్రమంలో ఆయనలో ఒక అగ్ని రాజుకుంటా ఉంది మెల్లగా. ఈ భారతదేశాన్ని ఈ దిశ మార్చాలి, ఇక్కడున్న ఈ అంతరాల్ని రూపుమార్చాలి, ఇక్కడున్న కుల వ్యవస్థని పెకిలించేయాలి సమూలంగా. మొక్క పైన చీడబడితే మనం ఏం చేస్తాం, మందేస్తాం, కానీ దీంట్లో వేళ్లకు కూడా చీడబట్టింది. మరి సమూలంగా పెకిలేయాలంటే ఏం చేయాలి, మొక్కను పీకేయాలి, ఆ కులాన్ని పీకాలని చెప్పేసి యానలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని దాని గ్రంథాన్ని రాసి, దానికన్నా ముందు బహిష్కృత హితకారిణి సభ, సమతా సైనిక్ దళ్, తర్వాత ఏ నీరునైతే కుండలో తనకి కనీసం ఎత్తి పెట్టడానికి వంటరొత్తు కూడా రాని ఆ అనుభవాలు జ్ఞాపకాల నుంచి నీళ్ళదే మొదటి పోరాటంగా చేసుకున్నాడు. మున్సిపాలిటీలో రోడ్స్లో అటేమో బ్రిటిష్ గవర్నమెంట్ అందరూ మీరు అనుభవించవచ్చు అనే ఒక చట్టం చేస్తుంది, కానీ చట్టము సమాజం ముందు ఓడిపోతుంది. సమాజంలో కుల వ్యవస్థ ఎంత బలంగా ఉందంటే నువ్వు చట్టాలు ఏమైనా చేయి, కానీ మేము ఒప్పుకోము. ఒక అంటరాని వాడు ఇక్కడ చౌదర్ ట్యాంక్ వచ్చి మహర్లో నీళ్ళు అవుతాడా, ఎంత ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నది కాబట్టి వేలాది మందితోని వెళ్ళి నీళ్లు తీసుకొని ప్రపంచానికి చాటి చెప్పిండు, ఈ నీళ్లు ఎవ్వడి సొత్తు కాదు, ఈ నీరు కానీ భూమి కానీ ఏదైనా కానీ ఆకాశంలో అందరికీ సమాన వాటా ఉంటుంది, హక్కు ఉంటుంది. సో కాబట్టి నేను మొట్టమొదటిగా సింబాలిక్గా ఈ నీళ్ళు తీసుకొని చాటి చెప్తున్నా, అంటరానితనం అనేది రూపుమోపాలి అని చెప్తాడు ఆయన. మహత్ టైంలోనే ఇంకో పెద్ద మహత్తరమైన విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు, అది మనుస్మృతి ధర్మం. ఆయన ఒక్కదాంతో చేసే ఆయన జీవితం ఎంత చాలా ఆశ్చర్యం కలుగుతుంది నాకు. చదువుతున్నా కొద్దీ నాకేమనిపిస్తుంది అంటే, ఒక్క పని చేస్తారు ఎవరైనా, నేను కాలేజ్ ప్రొఫెసర్గా ఉంటాను, లేకపోతే సమాజంలో ఇట్లా వచ్చి మాట్లాడతాను, లేకపోతే రీసెర్చ్ చేస్తా, పుస్తకాలు రాసుకుంటా. ఆయన చదువుతాడు, మూమెంట్స్ లీడ్ చేస్తాడు, ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, పత్రికలు, మూక్ నాయక్, మూగ జనుల గొంతుక పత్రిక తీసుకొస్తాడు, ఇటు గవర్నమెంట్తో సంప్రదింపులు చేస్తాడు, సౌత్ బరో కమిటీ, సైమన్ కమిషన్తో, అయ్యా మా సంగతి ఏంటి, భారతదేశంలో మీరు అందరిని అడుగుతున్నారు, అన్ని కులాలని అన్ని వర్గాలని అడుగుతున్నారు, మరి మా వాళ్ళకి ఓటు కావాలి కదా, మా వాళ్ళకి ప్రాతినిధ్యం కావాలి కదా, మరి దళితులకి ప్రాతినిధ్యం ఎక్కడిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయనకున్న విజ్ఞానంతో మెమరాండమ్స్ రాస్తుంటాడు, అటు మెమరాండమ్స్ రాస్తాడు, ఇటు భారతదేశంలో రాజకీయ నాయకులు ఇప్పుడు తండ్రి కింద, పెళ్ళైన భర్త కింద, పెద్దగా అయినాక కొడుకు కింద, అంతే. వాళ్ళకి స్వాతంత్రము ఎప్పుడు ఉండదు, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, వాళ్ళకి ఇయ్యొద్దిగా స్వాతంత్రం. అట్లాంటి దుర్మార్గమైన పుస్తకం కాబట్టి వాళ్ళేమో బాగా నమ్ముతున్నారు కాబట్టి దాన్ని తగిలబెట్టాల. మళ్ళీ ఎవరితో తగిలబెట్టించాడు, సహస్రబుద్ధి అని ఒక బ్రాహ్మణ మిత్రుడితో తగిలబెట్టాడు. ఆయన దాన్ని తగిలబెట్టింది, అంబేద్కర్ తగిలబెట్టలేదు దాన్ని. సో ఎందుకంటే మీ గ్రంథాలు ఇవి, మీరు దీన్ని తగిలబెట్టండి, ప్రపంచానికి చెప్పండి దీని అవసరం లేదు, ఇంకా చదువుకొని విజ్ఞానవంతులై మళ్ళీ అదే ఎందుకు ఫాలో అవుతున్నామని. ఆ రోజు ఆయన ఇచ్చిన స్పీచ్ భారతదేశ చరిత్రలోనే ఏ నాయకుడు కూడా ఇచ్చి ఉన్నాడు. ఆడవాళ్ళని ఉద్దేశించి అంటాడు, అమ్మ మిమ్మల్ని చూస్తుంటే నాకు గుండె తరక్కపోతూ ఉంది, మోకాళ్ళ పైన చీరలు, పెద్ద పెద్ద పూసల దండలు, మీరు కనీసం ఒక చిన్న మెత్తు బంగారమైన ధరించండి, కానీ కష్టపడి కూలి చేసి ఒక చిన్న తాళి కానీ అది పెట్టుకోండి, ఇంత దయనీయమైన పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు అని చెప్పేసి వాళ్ళని అంటాడు. మీరు బానిసత్వంలో ఉన్నారని మీకు తెలుస్తలేదు,
తెలిస్తే మీరే ముందు ఉండి లీడ్ చేస్తారు ఈ మూమెంట్ని. మమ్మల్ని ఎందుకు కన్నారమ్మా అంటాడు ఒక స్టేజ్లో, ఆ స్పీచ్లో. మమ్మల్ని ఎందుకు కన్నారు? మీరు కన్నారు అంటే మేము దాస్యంలో ఉండడానికి అన్నారా? మీకు అన్నం ఎందుకో, నీకు బిడ్డనికి అన్నం ఎందుకో నీకు తెలిస్తే నువ్వు వచ్చి మాకు పోరాటం చేస్తావు. సరే తెలుసుకోండి అంటాడు. తర్వాత వాళ్ళ బ్రాహ్మణ ఈయన సహస్రబుద్ధి చిత్రే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ భార్యల్ని పిలిచి అమ్మ వాళ్ళకి చీరలు కట్టేది నేర్పియండి, ఒకళ్ళ కిందికి చీరలు కట్టుకోవాలి. ఒక్కటి ఆయన చీర గురించి ఎందుకు మాట్లాడిందంటే స్వాభిమానం, స్వావలంబన, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఆయన ఆడపిల్లలకి ఇచ్చిన పిలుపు, మీరు అభిమానంతో ఉండండి, మీరు చూడంగానే మిమ్మల్ని మహర్లు మాంగులు అని ఈసరించుకోలాగా ఉండొద్దు, మీ గౌరవంగా ఉండాలా, గర్వంగా ఉండాలా, బ్రాహ్మణ స్త్రీలతో మీరు ఈక్వల్గా ఉండాలా. అట్లా ఉండడానికి వాళ్ళతో కట్టు బొట్టు అంతా మార్పించి ఆ పూసలను తెంపించి అవి మామూలుగా మీరు ఏం వేసుకోకపోయినా పర్వాలేదు, చిన్నదే ఒక బంగారం ఉన్న పూసలనే వేసుకోండి, కానీ ఇంత రాళ్ళ ఈ దండలు వేసుకొని మేము చూడంగానే మిమ్మల్ని అంటే కులం మిమ్మల్ని తరతరాలుగా నిర్దేశించిన ఈ దాస్య శృంఖలాలను తెంచుకోండి అంటాడు. అది ఆయన ఇచ్చిన సందేశం. ఆ మహత్ పోరాటం అది ఆయన చివరి వరకు, జీవితకాలం వరకు కూడా స్త్రీల గురించే పనిచేసింది. ఎందుకంటే అందరూ అంటారు రిజర్వేషన్ తెచ్చిండు బాబాసాహెబ్, రాజ్యాంగం రాసిండు. ఎస్ రాసిండు. భావి భారత దశ నిర్దేశం చేసిన చూపుడు వేలు అది. ఆ చూపుడు వేలు స్త్రీలకు కూడా నిర్దేశం చేసింది. ఏం చేసింది? జనాభాలో సగం మంది, అంతకుముందు అందరూ రాజా రామ్మోహన్ వీళ్ళంతా ఏం చేసిండు, 5% కూడా లేని బ్రాహ్మణ స్త్రీలు, క్షత్రియ స్త్రీల కోసం సతీ అన్నారు, అది ఇది అన్నారు. అరే అవన్నీ ఎక్కడున్నాయి? కులాలలో ఉన్నాయని తేల్చి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ సతి మూలం ఎక్కడుంది? బాల్య వివాహం మూలం ఎక్కడుంది? నీ కులంలో ఉంది. కులం నిన్ను బ్రాహ్మణ స్త్రీ ఇంకొకటి పెళ్లి చేసుకోకుండా చేస్తుంది, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ మెయింటైన్ చేయమని చెప్తుంది. కానీ ఇంకో అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని కులము ఆమోదించదు, అంగీకరించదు. ఎందుకంటే ఒక్కసారి ఆడవాళ్ళు రక్త సంకరం జరిగితే ఆ కులం పోతుంది. కులం పోవడం ఎవరికి ఇష్టం లేదు. కులం ఒక కులంలో అంటే పై కులాల్లో అమ్మాయిలు మాత్రం కిందోళ్ళని చేసుకోవద్దు, అబ్బాయిలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్లలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ కులంలో కలుపుకుంటారు కదా. సో కానీ ఇప్పుడు ఆనర్ కిల్లింగ్స్ అని మాట్లాడుతున్నాం కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసేటోడిని ఏం చేస్తున్నావు? దళిత మగపిల్లల్ని అయితే చంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. మొన్న కేసు అది వచ్చింది కదా, ప్రణయ్గా హత్య కేసు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మూలాలు కులం నుంచి వచ్చినాయి. సో భారతదేశంలో ఎంతమంది సంస్కర్తలు, ఫూలే దారి చూపెట్టిండు, విజ్ఞానం చదువుతోనే అన్నీ మారుతాయని. పూలే తర్వాత భారతదేశంలో ఈ మొత్తం ఈ జడత్వం ఎక్కడుంది అంటే కులం అని తేల్చి చెప్పిన మహామేధావి ఫస్ట్ సంస్కర్త బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది పోతే తప్ప ఈక్వాలిటీ లేదు, ఈ కులం పోతే తప్ప ఆడపిల్లలకి విముక్తి లేదు. ఆడపిల్లల్ని ఇట్లనే చూస్తారు. ఈ కులాన్ని కాపాడుకుంటే, ఎండోగామి అని చెప్పి కాపాడుకుంటే, ఈ వర్ణాంతర వివాహాలు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే వాళ్ళని ఇంతే దుర్మార్గంగా అణచివేస్తారని చెప్పి బాబాసాహెబ్ తేల్చి చెప్పి పితృస్వామ్య మూలాలు కులంలో ఉన్నాయని ఆయన తేల్చి చెప్పాడు. ఇక్కడి నుంచి ఆయన ప్రస్థానం ఎక్కడ ఒక లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటా పూర్తి స్థాయి రాజకీయాలలో కూడా రావాలని ఆలోచన చేసి ఫస్ట్ కార్మిక వర్గాల గురించి, అంటే అందరూ అంటారు కదా లేబర్ గురించి ఏం చేసింది బాబాసాహెబ్, లేబర్ గురించి బాబాసాహెబ్ చేసింది ఇంకా ఏ లేబర్ కార్మిక నాయకులు ఎవ్వరు కూడా చేయలేదు. వాయిస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 1942 నుంచి 1946 వరకు ఆ ఉన్న 4 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, స్త్రీలకు తీసుకొచ్చిన చట్టాలు ఎవ్వరు కూడా తీసుకురాలేదు భారతదేశం మొత్తం చరిత్రలోనే. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఇన్సూరెన్స్, వేజెస్, మినిమం వేజెస్ యాక్ట్, ఇప్పుడు మన కార్మికుల భద్రత, గనుల్లో కార్మికులు చేసే భద్రత, తర్వాత ఆడపిల్లలకి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్స్, ఉద్యోగస్తులకి తెలుసు. అంతకుముందు ఏమంటే మెటర్నిటీ లీవ్ ఉండేది, ప్రసూతి సెలవులు ఉండేవి, కానీ ప్రసూతి సమయంలో ఆడపిల్లలకి ఆ వేతనం కూడా చెల్లించాలి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో. అప్పుడు ఒకడు అంటాడు ప్రబుద్ధుడు ఒకడు అంటాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో, బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నప్పుడు ఈయన తీసుకొస్తే
అరే ప్రసూతి ఏమన్నా ప్రమాదమా, బీమా అయితే యాక్సిడెంట్ అయితే నీకు బెనిఫిట్స్ వస్తాయి, మెటర్నిటీకి ఏం బెనిఫిట్స్ అన్నారు. నేను ఒప్పుకుంటా, మెటర్నిటీ యాక్సిడెంట్ కాదు, ప్రసూతి యాక్సిడెంట్ కాదు, కానీ తల్లికి భారతదేశంలో సంతతి పెంపొందించిన తల్లికి సెలవు ఇవ్వాలి, సెలవుతో కూడిన వేతనం ఇవ్వాలి, ఆమెకి భారతదేశ బాధ్యత అంటాడు ఆయన. దేశ బాధ్యత, అది కుటుంబ బాధ్యత ఒక్కటే కాదు, దేశ బాధ్యత. అందుకోసమే వేతనం ప్రబోధిస్తున్నాను. గని కార్మికులకి భద్రత, ఎన్ని అసలు మీరు ఇప్పుడున్న చట్టాలన్నీ, అమలవుతున్న చట్టాలన్నిటికీ మూలము అక్కడుంది. రిజర్వ్ బ్యాంక్ స్థాపన బాబాసాహెబ్ ప్రతిపాదన, నదుల అనుసంధానం బాబాసాహెబ్ చేసింది. నదుల్ని కలిపితే అక్కడ అగ్రికల్చర్ వర్ధిల్లుతుంది అని చెప్తాడు. సో ఇవన్నీ చేసుకుంటైనా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని పెట్టి దాని ద్వారా కార్మికుల కోసము చాలా ఆయన పాటుపడ్డాడు. అక్కడి నుంచి మళ్ళా కార్మికులలో కూడా వర్గాలు ఉంటాయి, మళ్ళా కులం ఉంటుంది. అక్కడ ఏమంటాడైనా, ప్రపంచం మొత్తము శ్రమ విభజన ఉంటుంది, కానీ ఇక్కడ శ్రామికుల విభజన కూడా ఉన్నది. శ్రామికుల విభజన ఎందుకున్నది? ఒక డామినెంట్ కాస్ట్ బ్రాహ్మణ కూలీకి, లేకపోతే బ్రాహ్మణ కూలీకే పోరనుకోండి, ఒక బీసీ కులంలో ఉన్న కూలీకి, దళితుల కూలీకి కూడా చాలా అంతరాలు ఉంటాయి. అక్కడ అంతరానితనం ఉంటుంది. సో ఇది శ్రమ విభజన కాదు భారతదేశంలో ఉన్నది, శ్రామిక విభజన అని చెప్తాడు, తేల్చి చెప్తాడు. అంతేకాకుండా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, ఇంకా ఇక్కడ చేసేదేం లేదు, వీళ్ళు చెప్పినా వినరా అని చెప్పి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ స్థాపిస్తాడు. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అయిన తర్వాత లాస్ట్కి రిపబ్లికన్ పార్టీ లాగా అది రూపాంతరం చెందింది. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి ఆడవాళ్ళ గురించే. కొంతకాలము ఆలయ ప్రవేశం అనేది అది పెద్ద ఇంపార్టెంట్ అజెండా లాగా, ఆయన ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్ళింది లేదు, కానీ వాళ్ళ ఫాలోవర్స్ వెళ్ళింది. కానీ అటు కాలారాం కానీ, లేకపోతే నాసిక్ కాలారాం కానీ, ఇంకా అంబా టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటాడంటే, అప్పుడు హరిజన ఉద్యమము కొంచెం ముందుకు వస్తుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అయిన తర్వాత భారతదేశంలో 3 కాన్ఫరెన్స్ లండన్లోకి వెళ్ళిన ఒకే ఒక మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈవెన్ గాంధీ కూడా 3 అటెండ్ అవ్వలే. అక్కడే మనకి ద్రోహం జరిగింది, పూనా ఒడంబడిక. మీకు దాని గురించి చదువుకోండి, అంటే ఎక్కువ నేను చెప్పలేను ఈ పబ్లిక్ మీటింగ్లో. కానీ మనకి దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి. ఈరోజు మనం అనుభవిస్తున్న దారిద్ర్యం అదే. స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే కనుక, ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటే కనుక ఈరోజు ఎలక్టరేట్లో దళితుల యొక్క భాగస్వామ్యం ఎక్కువ కనపడేది. కానీ అది దుర్మార్గపూరితంగా అప్పుడు గాంధీ ఎంత ఆర్గ్యూ చేస్తాడు. అప్పుడు చాలా బాబాసాహెబ్ ఆవేదనతో అంటాడు, మహాత్మా మీరు ఒక జంతువుని పూజిస్తారు, ఒక పాము, విషంతో కూడిన పాముకి మీరు దండం పెడతారు, మీ తోటి మానవుడిని మీరు చాలా నీచంగా చూస్తారు. ఇదేమి సంస్కృతి, ఇదేమి ఇది భారతదేశం. ఈ భారతదేశంలో మేము మీ పౌరులం కాము, మాకు ఈ కుల వ్యవస్థ ఉన్నంత వరకు. ఆయన ఏమంటాడు, కులం ఉండాలి, అంటరానితనం పోవాలి. అరే అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చింది? కులం నుంచే కదా వచ్చింది. కులం ఉండి అంటరానితనం ఎట్లా పోతుంది? సో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్గ్యూ చేసింది అదే. ఆ ఆర్గ్యుమెంట్ కానీ ఆయన ఇది కానీ, ఈయనేమో నేను చచ్చిపోతా అని చెప్పేసి ఆయన ఫాస్ట్ అండ్ టు డెత్ వినాల్సి వచ్చింది. ఒక లీడర్ని బతికించుకోవడానికి అంబేద్కర్ పెట్టిన జీవితం ఆయనకి ఎవరు మహాత్మా గాంధీకి ఇచ్చిన భిక్ష అనుకోవాలన్నా ఏమో తెలియదు. కానీ దానివల్ల దళితుల జాతికి మాత్రం చాలా నష్టం జరిగింది, తీవ్ర నష్టం. ఆయన ఎంతో ఆవేదన చెందింది, ఎన్నో సత్యాగ్రహాలు అయినాయి. ఈ కాలంలో ఆయన తన భార్యను కోల్పోయిండు. ఆమె 36 సంవత్సరాలకే అమ్మ రమాబాయి చనిపోతుంది అనారోగ్యం వల్ల. పిల్లలు పుడతారు, చనిపోతారు. ఎంత ఆవేదనతోనే ఆయన ఒక లెటర్, ఫ్రెండ్కి రాసిన లెటర్లో చెప్తాడు, అరే నా బిడ్డలు చాలా అందంగా ఉండేటోళ్ళు, చాలా బాగుండేటోళ్ళు. ముఖ్యంగా రాజారత్న చనిపోయినప్పుడు చెప్తాడు అనమాట. కానీ నా దారిద్ర్యం ఎట్లా ఉందంటే, నా బిడ్డకి చనిపోయిన తర్వాత, బతుకున్నప్పుడు ఎవరు పట్టించుకోరు, కానీ చనిపోయిన తర్వాత కొత్త గుడ్డ కప్పుతారు. అది కప్పడానికి కూడా లేకపోతే ఆమె రమాబాయి అమ్మ ఆమె చీర లోపల నుంచి తీసుకొచ్చి బిడ్డ మీద కప్పుతారు. ఎందుకు కోల్పోయింది ఆయన? ఆయన ఒక బారిస్టర్ కదా, మంచిగా బతకలేడు ఆయన కుటుంబం కోసం.
మనం ఎందుకు బాబాసాహెబ్ గురించి ఇట్లనే ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు ఆయన జీవితం మనకు ఆదర్శం కావాలి, మన పిల్లలకి ఆదర్శం కావాలి, మన భావితరాలకు ఎందుకు ఆదర్శం కావాలంటే ఆయన కోసం జీవించలేదు, మన కోసం జీవించిండు, మన కోసం చనిపోయాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన కోసమే. నా దళితులు, నా 7 కోట్ల దళితులు, ఆమె చచ్చిపోయేటప్పుడు అంటది బాబాసాహెబ్ చాలా బాధపడతాడు, నేనేం చూసుకోలేకపోయినా, క్షయ వచ్చింది, నేను మంచి వైద్యం కూడా చేయించలేకపోయినా అంటే ఆమె అంటది నా గురించి ఆలోచించకండి, 7 కోట్ల దళిత ప్రజల గురించి, నీ బిడ్డల గురించి ఆలోచించండి. ఇది ఆ దంపతులు ఇద్దరు మనకిచ్చిన భిక్ష. ఈరోజు మనము బాబాసాహెబ్ గురించి ఆలోచన చేయాలంటే వాళ్ళ త్యాగాన్ని కూడా మనం గుర్తించాలి. అక్కడ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అయింది, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అయింది, మహిళా విభాగం వచ్చింది, మాకు ప్రాతినిధ్యం కావాలని గొంతెత్తి ఆడపిల్లలు అరిచారు. అప్పుడు మాకు లోకల్ బాడీస్లో రిప్రజెంటేషన్ కావాలని. ఇప్పుడు 33% కాదమ్మా, అప్పుడు 1942లో దళిత స్త్రీలు మాకు కూడా భాగస్వామ్యం కావాలని అడిగారు. అది బాబాసాహెబ్ వెనకాల ఉన్న ధైర్యం. అది మా బాబాసాహెబ్ ఉన్నాడు మాకు అన్న ధైర్యం. దాంతో వాళ్ళు అన్నిట్లో ఆడపిల్లల హాస్టల్ గురించి అడిగిండు ఆయన గవర్నమెంట్ని. ఇటు ఓటు హక్కు అందరూ అంటాం కదా, ఈరోజు మనం ఎంత గర్వంగా చెప్పుకుంటాం ఓటు హక్కు అని. అది బాబాసాహెబ్ కృషి. ఓటు అనేది ఒకప్పుడు ఎట్లా ఉండేది తెలుసా, డబ్బులు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు. వాళ్ళు ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ప్రపోజ్ చేసిందంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కావాలి, లేకపోతే ప్రాపర్టీ ఉన్నోడికి ఓటు హక్కు కావాలి, ఆడవాళ్ళకి అసలు లేనే లేదు. దీన్ని మార్చి ఆయన అందరికీ కూడా వయోజనులైంది, చదువుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, వయోజనులైంది 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలని ఆయన వాదించబట్టే మన భారతదేశంలో ఇంగ్లాండ్, అమెరికా ఎక్కడ కూడా అప్పటికి ఇంకా రాలేదు, కానీ స్త్రీలకు ఓటు హక్కు భారతదేశంలో వచ్చింది. అది బాబాసాహెబ్ కృషి అని మాత్రం ఎవ్వరు చెప్పరు. మళ్ళీ మనం చదువుకున్న చదువులు ఎక్కడ పుస్తకాలలో చెప్పరు. పుస్తకాలు ఎవరు రాసిండ్రు? అగ్రకులాల వాళ్ళే కదా. అది అక్కడ మనం గమనించాలి. ఇప్పుడు రాజ్యాంగంలోకి కనీసం ఆయనని రాజ్యాంగంలోకి అడుగు పెట్టద్దు అని చెప్పి ఆ ప్రాంగణంలోకి కూడా అడుగు పెట్టకుండా కుట్రలు చేసిండు. ఆయనకు వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అన్నం నిలబెట్టిండు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు అయినా కానీ జోగేంద్రనాథ్ మండల్ కృషితోని ఆయన మళ్ళా రాజ్యాంగ పరిషత్కి మళ్ళీ వస్తాడు. రాజ్యాంగ పరిషత్కి వచ్చిన తర్వాత ఆయన అంటాడు అనమాట, హిందువులకి రామాయణం కావాల్సి వచ్చింది, వాల్మీకిని తీసుకొచ్చింది పోయేవాడు. మళ్ళా ఈ భారతీయులకి రాజ్యాంగం రాయాల్సి వచ్చింది, అప్పుడు నన్ను తీసుకొచ్చిండు దళితుడిని. కాబట్టి అక్కడ ఒక దళితుడని ఆయన అన్ని రాజ్యాలను, అన్ని దేశాల రాజ్యాంగాల్ని చదివిన ఒకే ఒక మేధావి భారతదేశంలో అటు బ్రిటిషర్స్కి ఇటు కాంగ్రెస్కి కనిపించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇన్ఎవిటబుల్ చాయిస్, ఇంకా వేరే చాయిస్ లేదు వాళ్ళకి. అన్ని రకాలుగా ఆలోచన చేసి అంత పెద్ద బృహత్తరమైన ఒక రాజ్యాంగ ప్రణాళికను రచించగలిగిన మహామేధావి బాబాసాహెబ్ ఒక్కళ్ళే అని వాళ్ళు గుర్తించబట్టి డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా చేసి ఆయన 7 సభ్యులలో 7 ఒక్క ఇంత కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ అప్పటి ప్రెసిడెంటే అంటాడు, ఇంతమంది సభ్యులు ఉన్నా కానీ ఒకళ్ళు ఆ విదేశాల పోయిన ఒకళ్ళు బాగాలేరన్నారు. బాబాసాహెబ్ ఒక్కడే రాత్రి పగలు శ్రమించి రాజ్యాంగాన్ని రాశారు. ఏం రాజ్యాంగం అది? ఆ రాజ్యాంగం ఏంటి? అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో. సామ్యవాదానికి, సమానత్వానికి, స్వేచ్ఛకి ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పీఠికను ఒక్కసారి చదవండి. స్టూడెంట్స్ మస్ట్ రీడ్ ఇట్, ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము మా ప్రజలం భారతదేశం, మాకు రాసుకుంటున్నాం. ఏమేమి రాసుకుంటాం, ఏమి ఇచ్చుకుంటున్నాం మేము? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఫ్రెటర్నిటీ, సోదర భావం. స్వేచ్ఛ ఎక్కడి నుంచి? బానిసత్వం నుంచి. సమానత్వం, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఈ 3 సూత్రాలు అంటాడు. ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్నారంటారేమో, పొరపాటు. నేను బౌద్ధం నుంచి తీసుకున్నాను. గౌతమ బుద్ధుడు వేలాది ఏళ్ళ కింద, ఆయన వందలాది ఏళ్ళ క్రితం అని చెప్పింది ఇదే సమానత్వం, ప్రజ్ఞ, కరుణ, సమత. ఈ 3 సూత్రాలనే నేను రాజ్యాంగంలో తీసుకున్నాను అంటాడు. రాజ్యాంగంలో ఎవరెవరికి హక్కులు వచ్చినాయి? ఆర్టికల్ 14, 15, 13, 16, 32, 36 ఇవన్నీ ఏం చెప్పినాయి? కుల, మత, లింగ వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు.
సమానత్వం. అక్కడి నుంచే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు చదువుకునే యాక్ట్ వచ్చింది కదా, రాజ్యాంగం నుంచి వచ్చింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, SC/ST అట్రాసిటీస్ యాక్ట్, ఇవన్నీ చట్టాలు ఇప్పుడు చేస్తున్నారు కదా భారతదేశం తర్వాత. ఆ చట్టాలన్నిటికీ మూలాలు రాజ్యాంగంలో. రాజ్యాంగం ఇండిస్పెన్సిబుల్ డాక్యుమెంట్. ఎవ్వరు దాన్ని కాదనలేరు. దాన్ని కామా ఫుల్ స్టాప్ కూడా మార్చలేని పరిస్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ క్రియేట్ చేశాడు. ఎందుకు చేశాడు అట్లా? తెలుసు దానికి వేలాది సంవత్సరాల కింద జరిగిన ద్రోహం తెలుసు. భవిష్యత్తులో ఇంకా రాబోయే 100,000 సంవత్సరాలు కూడా జరగబోయే ద్రోహం కూడా తెలుసు. ఆయన ఒకటి చదువుకునేటప్పుడు అంటాడు, నేను చదవాలి, ఎందుకంటే నాకు పాత అంటే భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి దళితుల పట్ల జరిగే అన్యాయం తెలుసు. ఇప్పుడు జరుగుతున్న దాని పట్ల నాకు అవగాహన ఉన్నది. భవిష్యత్తులో ఇది జరగకుండా చేయడానికి నన్ను నేను సమిధం చేసుకోవాలి, నన్ను నేను ఆయుధం చేసుకోవాలా, అందుకే నేను ఇక్కడ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నా అని తన ఓన్ రైటింగ్స్లో చెప్పాడు. రాజ్యాంగం అయింది అన్నాడు. ఇప్పుడు నేను 1 man 1 vote మాత్రం ఇవ్వగలిగిన, కానీ వాల్యూ ఇవ్వలేకపోతున్నాం. సమాజంలో అంతర్లీనతలు ఇంకా ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. అవి పోవాలంటే సామాజిక సాధికారత కావాలి, రాజకీయ సాధికారత సరిపోదు అన్నాడు. అప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే, సామాజిక సాధికారత అంటే సగం భాగం ఉన్న స్త్రీలకి అధికారం రావాలి. ఎట్లా రావాలి? స్త్రీల యొక్క సమస్యలు పోవాలి. హిందూ కోడ్ బిల్ రాసింది. 3 సంవత్సరాలు శ్రమించి ఆయన జీవితంలో తన ఆరోగ్యము మొత్తం కూడా సగము రాజ్యాంగం తీసుకుంటే సగము హిందూ కోడ్ బిల్ తీసుకుంది. నిద్రలేని రాత్రులు, సమావేశాలు, సభలు, ఇటు అందరితో సంప్రదింపులు, లెజిస్లేటివ్ పార్లమెంట్లో తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన ప్లానింగ్ కమిషన్ ఆశించిండు కానీ న్యాయశాఖ మంత్రిగా ఇచ్చిండు. అప్పుడు ఆయన అనుకున్నాడు, సరే రాజ్యాంగం ఇచ్చిన దాన్ని తూట్లు పడడానికి ప్రయత్నం చేస్తారేమో, హిందూ కోడ్ బిల్ పెడితే కనీసం స్త్రీలు చాలా సేఫ్గా ఉంటారు అనుకున్నాడు. ఏముంది హిందూ కోడ్ బిల్లో? సింపుల్గా చెప్పాలంటే ఆడపిల్లలకి అంటే భార్యకి భర్త దుర్మార్గుడైతే, అంతమంది చెప్తాడు ఆడవాళ్ళకి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్లో చెప్తాడనమాట, భర్త తాగొస్తే తిండి పెట్టద్దు, అన్నం పెట్టద్దు, బయట పంపియండి, గంటేయండి అంటాడు. భర్త దుర్మార్గం చేస్తే సహించాల్సింది లేదంటాడు. భర్త వెనకాల కాదు నువ్వు ఉండేది, పక్క నుండి నడవమంటాడు. ఇన్ని చెప్పి ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేయొద్దమ్మా, పెరిగిన తర్వాత ఉద్యోగం వచ్చినాక చేయండి అంటాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే, ఒక తండ్రి ఒక బిడ్డకి, ఒక తండ్రి ఆయన తండ్రి కాబట్టి ఆయన తండ్రి ఒక బిడ్డకి ఇన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపుతాడో లేకపోతే పెద్ద చేస్తాడో ఆ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా చెప్పిండు సమాజానికి. అందరి స్త్రీలకు కూడా చెప్పిండు, పురుషులకు చెప్పిండు. హిందూ కోడ్పులు ఏముందంటే, భార్య భర్తను భరించలేకపోతే దుర్మార్గుడైతే విడాకులు తీసుకునే హక్కు ఉంది. పాశ్చాత్య దేశాల్లో అది కూడా ఉంది. మనం భారతదేశంలో కూడా కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా ఉంది. ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు, కొన్ని బాగున్నాయి. ఆ బాగున్న ధర్మశాస్త్రాల నుంచే ఆయన మంచిని తీసుకొని వచ్చి క్రోడీకరించి దీన్ని ఒక బిల్లు రూపంలో తయారు చేసింది. ఈ బిల్లు ఏముంది? విడాకులు తీసుకునే హక్కు, తండ్రి ఆస్తిలో బిడ్డలకి కూడా ఆస్తి హక్కు, తర్వాత దత్తత తీసుకోవాలంటే బిడ్డలు లేకపోతే దత్తత తీసుకోవాలంటే భర్త చెప్పాలా, మగపిల్లోనే తీసుకోవాలా, ఆడపిల్లని అది కాదు, తల్లి ఆ భార్య డిసైడ్ చేస్తుంది, ఆమెకు ఉండాల హక్కు. అరే ఇన్ని హక్కులు ఎవరైనా ఆలోచన చేస్తారా? ఈ హక్కులు కనీసం చిన్నవే ఇవి అన్నీ కూడా, కానీ అప్పుడున్న సమాజాన్ని ఒప్పుకోలే. పార్లమెంట్లు దడదడలాడిపోయింది, గగ్గోలు పెట్టింది, అమ్మో వివాహ వ్యవస్థ, ఆడవాళ్ళు ఇట్లా విడాకులు కూడా మొదలు పెడితే కార్టూన్స్ వచ్చినాయి అప్పుడు అంబేద్కర్ మీద, ఆడవాళ్ళు వచ్చి మొగళ్ళను కొట్టినట్టు కార్టూన్లు, ఇవన్నీ చాలా భయంకరం అనమాట. అవన్నీ ఇది చేస్తే వివాహ వ్యవస్థ కూలిపోతుంది, పురుషుని యొక్క పెత్తనము పోతుంది. కాబట్టి ఆడపిల్లలకి హక్కులు వద్దు. మూకుమ్మడిగా అప్పుడు వాళ్ళు తీర్మానం చేసింది ఏంటంటే, ఈ బిల్లుని పడగొట్టాలి. నెహ్రూ చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ లాస్ట్కి ఏమంటాడు, నెహ్రూ కూడా తలొగ్గాల్సి వస్తుంది ప్రెషర్కి. సో ఇది ఆ హిందూ కోడ్ బిల్ ఎప్పుడైతే స్త్రీలకి రక్షణ కల్పించే ఆ హిందూ కోడ్ బిల్ ఎప్పుడైతే వీగిపోయిందో సభలో, బాబాసాహెబ్ చాలా బాధపడతాడు. ఆయన అంటాడు, ఇది ఎవరి కోసం చేస్తున్నా? ఆయనకు వ్యతిరేకంగా బయట సంఘ నేతలందరూ కూడా పెద్ద మోర్చా తీస్తారు, బాబాసాహెబ్ డౌన్ డౌన్ అనుకుంటా. ఎందుకు అంటే అంబేద్కర్
ఆడవాళ్ళకి హక్కులు ఇస్తున్నారు. మరి వాళ్ళకే కదా ఇచ్చేది హక్కులు, మరి దళిత స్త్రీలకు ఇస్తున్నారా? హిందూ స్త్రీలకే కదా. అయినా వాళ్ళు అదొక భావజాలం ఉంటుంది కాబట్టి ఒప్పుకోలే, రిజెక్ట్ అయ్యి ఆయన తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తాడు. ప్రపంచంలో మిత్రులారా ఒక్కళ్ళని చూపెట్టండి, ఒక్క లీడర్ ఎవరైనా ఉన్నారా తను స్త్రీల హక్కుల కోసం, ఆడపిల్లల హక్కుల కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహామహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ మనకి ఉదంతం కనపడదు. ప్రపంచంలో ఇంతవరకు నేను ఎక్కడ ఒక ఇన్సిడెంట్ చూడలే. ఫర్ విమెన్ సేక్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్, ప్రజల కోసం పదవులు నానా గడ్డి గర్చిన నేతలు చూస్తాం, కానీ పదవిని వదిలేసి నేతలు ఎక్కడ కనపడరు. అది ఇంటిగ్రిటీ, బాబాసాహెబ్ ఇంటిగ్రిటీ. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలయ్యి ఇంకా వేచి చూసిండు, కొంచెం సమాజంలో మార్పు వస్తుందేమో, మారుతుందేమో అని. రాలేదు కాబట్టి బౌద్ధ దీక్ష తీసుకున్నాడు 56లో, జస్ట్ చనిపోయేకి ముందు దమ్మ దీక్ష తీసుకొని ప్రజలకు ఒక దారి చూపెట్టింది. ఇప్పటి వరకు మనము చాలా కాలాతీతం అవుతుంది కాబట్టి నేను ఇక్కడితో ముగించాల్సి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఇప్పటివరకు మనము పూర్తిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ కానీ, ఆయన చేసిన శ్రమ కానీ, ఆయన ఆ దంపతులు ఇద్దరు చేసిన త్యాగం కానీ మనము ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేము. అందుకోసమే ఆగ్రాలో ఆయన చాలా ఆవేదన చెంది ఒక స్పీచ్ ఇస్తాడు. అందరినీ, లీడర్స్ని, యూత్ని అందరినీ ఉద్దేశించి ఒకటే అంటాడు, నేను చాలా కష్టపడ్డా, నన్ను డిసప్పాయింట్ చేసి చదువుకున్నోళ్ళే విద్యావంతులే నన్ను నిరుత్సాహపరిచిండ్రు. వాళ్ళకి ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు, నా ఆరోగ్యం సహకరించలేదు, ఎప్పుడో ఒక రోజు నేను ఆగిపోతా నా ప్రయాణం. కానీ ఈ ఆగిపోయే లోపల నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, దాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ తీర్చుకునే క్రమంలో చాలా త్యాగాల్ని నేను చేసినాను, మీరు కూడా త్యాగాలకు సిద్ధపడండి. ఈ సమాజంలో అణగారిన ప్రజల యొక్క బాధ్యత మీ భుజానెత్తుకోండి అని చెప్పేసి స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఆగ్రా మార్చి 18, 1956లో ఆయన డిసెంబర్లో చనిపోయాడు, మార్చిలో ఇచ్చిన స్పీచ్ అది. ఈ రథాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినాను, చేతినైతే ముందుకు తీసుకెళ్ళండి కానీ దాని వెనక్కి మాత్రం తీసుకోపోకండి అని ఇచ్చిన లాస్ట్ చివరి సందేశం. సో ఇది మనం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. బాబాసాహెబ్ 134 జయంతి ఉత్సవం సందర్భంగా ఒక్కసారి మనం చేయాల్సిన బాధ్యతల్ని, హక్కులన్నీ ఇచ్చిండు కదా, మనకి జీవితం ఇచ్చిండు కదా, అరే బాధ్యతలు మన మీద ఉన్నాయి కదా, మనము మార్చే ప్రయత్నంలో ఉన్నాయి కదా, తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా, కుటుంబంలో మొదలు పెట్టాలి కదా, సమాజంలో తర్వాత రావాలి కదా. సో ఇవన్నీ కూడా మనం బాబాసాహెబ్ని పూలమాలలు వేసినా ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన జీవితం కాలంలో కూడా జయంతి చేస్తానంటే కూడా, ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఆయన ఇష్టపడేవాడు కాదు. మహానాయకులు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ వీ నీడ్ టు ఎమ్యులేట్ హిస్ ప్రిన్సిపల్స్. ఆయన జీవిత కాలం మొత్తము శ్రమించి అహరహం కృషి చేసిన ఆ విధానాలు ఏదైతే ఉన్నాయో, ఆయన ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన జీవితాన్ని మన జీవిత కాలంలో ఎంతకాలం బతుకుతామో ఆ కాలంలో కనీసం మన మార్పు కోసం ప్రయత్నం చేస్తే మన జన్మ ధన్యమవుతుంది. బాబాసాహెబ్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటే మనము బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇవ్వాల్సిన ఘనమైన నివాళి అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా చాలా పేషెంట్గా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. రియలీ మేము ఈరోజు మీరు ఇక్కడ విచ్చేసి మాకు ఈ ప్రసంగం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, రియలీ ఎక్సలెంట్. అండ్ మనం నిజంగా చాలా లక్కీ, ఎందుకంటే మేడం షీజన్ ఆమె ఎన్నో ఇంటర్నేషనల్ వేదికలలో, యుఎస్లో, వివిధ దేశాలలో మన ఈ బాబాసాహెబ్ గారి గురించి, మన వివిధ సోషల్ ఇష్యూస్ గురించి వారు ప్రసంగాలు చేశారు. వారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్ మేడం. అండ్ మనం లాస్ట్ టైం పిలిచాము మేడం, ఆ సమయం అప్పుడు చిక్కలేదు, రాలేదు. ఈసారి వారు ఇక్కడ విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. మీరు నన్ను క్షమించాలి, ఈరోజు మీ అందరితో కలిసి భోజనం చేయాలని ఉండే, కానీ ఇంకో మీటింగ్ కూడా ఉంది కాబట్టి నన్ను క్షమిస్తారని మేము ఆశించుకుంటూ, ఫణీంద్రని
వరుణ్ ఫర్ సజెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా జై భీమ్, జై జై భీమ్. ఇట్లనే కాపాడండి మీ ఐక్యత. ఇక్కడ ఈ భూమి మీది చాలా సంతోషం వేస్తుంది. అమ్మ చెప్తున్నారు ఎట్లా కాపాడుకున్నది, ఎట్లా చేసింది. అనేక కార్యక్రమాలు చేపట్టండి, అసెంబ్లీ చేయండి, ఆర్గనైజ్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి, మన హక్కుల కోసం పోరాడండి. థ్యాంక్ యూ. జై భీమ్. బీఆర్ఎస్ యువ నాయకులు అంబాటి శ్రీనివాస్ని మనము ఆయన బాబాసాహెబ్ నివాళులు అర్పిస్తున్నారు. వారి మరి మన వంశీకి అంబాటి శ్రీనివాస్ గారికి మన రగన్న సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఆర్గనైజర్ రగన్న, మన రగన్న అంబాటి శ్రీనివాస్ గారిని కూడా సత్కరించాల్సింది కోరుతున్నాను. మన గోపాలన్న గారిని కూడా సత్కరించాల్సింది. మన వంశీ. ఈరోజు భారతదేశంలో ప్రతి బస్తీలో, ప్రతి ఏటలో, ప్రతి వాడలో మనం అంబేద్కర్ జయంతి జరుపుకోవడం ఇది పెద్ద పండుగ మన దేశంలో. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన అంబేద్కర్ గారిని గుర్తింపు చేసుకొని మనం ఈ పండుగ చేసుకోవడం అంటే అతను చేసిన సేవలైనా, అతను తీసుకున్న నిర్ణయాలైనా, అతను ఎప్పుడు కూడా సొంతగా ఆలోచించకుండా ఒకటే కులంకి కూడా ఆలోచించకుండా అందరి భారతదేశంలో అందరూ ఈక్వల్గా ఉండాలని తెలుపుతూ అందరినీ ఒక మార్గంలో నడిపించాలని అతను తీసుకున్న చాలా నిర్ణయాలు ఇప్పటికీ కూడా మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుందన్న, ఈక్వల్గా నడుస్తుందన్న ముఖ్య కారణం మన అంబేద్కర్ గారే. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్పేది, మనం కూడా అతని మార్గంలో నడుస్తూ అతను తీసుకున్న నిర్ణయాలు మనం కూడా ఆలోచించి మనం కూడా మన బస్తీలైనా మన వాడలైనా మనం కూడా అతని లాగానే ఆలోచించి మనం కూడా అలానే చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. జై భీమ్. బీఆర్ఎస్ యువ నాయకులు అంబటి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జై భీమ్. నేడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కార్వాన్లో నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవానికి ఆహ్వానించినందుకు గాను కమిటీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్మించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అప్పట్లో స్వాతంత్రానికి పూర్వమే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాలు దీని గురించి బాగా వివిధ దేశాలలోని అన్ని రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా పరిశీలించి మన భారతదేశం ఉన్నత స్థాయిలో మన భారత ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో వెలగాలని చెప్పి, సమానత్వంతో ముందుకు పోవాలని చెప్పి ఆలోచించి తన జీవితాన్ని పరంగా పెట్టి ఆ కమిషన్లోని 7 సభ్యులలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే పూర్తి సమయాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంగా మనకు అందించడం జరిగింది. అయితే ఆ రాజ్యాంగాన్ని నిర్మించింది మనకు కొన్ని సంవత్సరాలకే అయినా ఇప్పటికి కూడా మన భారతదేశంలో అదే రాజ్యాంగం పైన మనం చిన్న అమెండ్మెంట్ చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మనం మార్చుకుంటూ ప్రస్తుత స్థితిగతుల కోసం మన ఉన్నతిని, ప్రజలందరి ఉన్నతి కోసం ముందుకు సాగే విధంగా అమెండ్మెంట్ చేసుకుంటూ పోతున్నామనంటే దాన్ని రూపకల్పన చేసిన, ఈ విధంగా డిజైన్ చేయించి మన విధంగా కూర్చొని మాట్లాడుకునే హక్కు కల్పించింది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, వారు చూపిన బాటలో మనం అందరం ముందుకు నడుస్తూ
నడుస్తూ మనం ముందుకు పోయి యువతని ఈ విషయాలన్నీ చేర్చే విధంగా ఇట్లాంటి సమావేశాలు చేరుకున్నప్పుడు మాత్రమే వారికి మనం ఇచ్చే గొప్ప నివాళి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ పెద్దలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అసమానతల గురించి వారు మైండ్లో ఎప్పుడు ఉంటుంది, వాడికే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవడు 6-7 సంవత్సరాలు స్కూల్లో బాబాసాహెబ్ గురించి చెప్తాడు. వాళ్ళ మనవడు స్కూల్లో వాళ్ళ టీచర్కి బాబాసాహెబ్ గురించి చెప్తాడు. సో అయిననే అది ఆ రక్తం అట్లనే వెళ్తున్నది వాళ్ళ దాంట్లో, అది డిఎన్ఏలో ఉన్నది. ఆ చిన్న కుర్రాడు కూడా బాబాసాహెబ్ గురించి ఇంట్లో ఆ స్కూల్లో మాట్లాడుతుంటే, అరే మీరు ఏమన్నా ఎస్సీసా అని చెప్పి అనే అది వచ్చినా పర్వాలేదులే, మనకేం బాబాసాహెబ్ గురించి ఎంత చెప్పుకుంటే వాడికి అంత తెలిస్తే మంచిది కదా అన్న ఎప్పుడు అంటుంటాడు. అది చాలా గ్రేట్. అది అన్న 2 నిమిషాలు మీరు మాట్లాడారని వరుణ్ సార్ కోరుచున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడరు, కానీ మీరు వారి మన విన్నపాన్ని మన్నించి మాట్లాడండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. సభ వేదికను అలంకరించిన వరుణ్ సార్ గారు, ఇందాక సుధారాణి మేడం గారు మనకి అసలు ఎంతో ఇంప్రెస్ చేశారు. అసలు బాబాసాహెబ్ చరిత్రను క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈరోజు హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ జన్మదిన 134వ జన్మదిన శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి అందరు జై భీమ్, జై భీమ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి అంతా ఒక లెక్క ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందంతా ఒక లెక్క ఉంది. భారతదేశానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత హక్కులు, మనకి అన్ని రకాల విలువలు, మానవ హక్కులు కానీ మహిళల హక్కులు కానీ ప్రతి హక్కులు మన కాన్స్టిట్యూషన్ వల్ల మనకు వచ్చింది. దానికన్నా ముందు ఒక రాజ్యాంగం ఉంది, అది మనుస్మృతి ఉంది. మనువు రాసిన స్మృతి అంటే దాంట్లో ఎట్లాంటి ఏం హక్కులు ఎవరికి లేవు మనందరికీ. దాంట్లో కేవలం కొంత అగ్రవర్ణం వారికే దాంట్లో వాళ్ళు రచించుకోవడం జరిగింది. మనకు పూర్తిగా అన్ని రకాలుగా ఎంత అంచాలనో అంత అంచేసింది. ఒక 800 నుంచి 1000 సంవత్సరాల వరకు మనకు అసలు చదువులలో లేకుండా చేసింది, చదువులకే దూరం చేసింది. ఎప్పుడైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనకి బ్రిటిష్ కాలంలో ఆయన బ్రిటిష్ ఉన్న పరిపాలనలో చదువులు చదువుకొని అక్కడి నుంచి మనకి కొంచెం కొంచెం చదువులు మన శూద్రులకు కానీ మన దళితులకు కానీ అందరికీ మన బహుజనులకు, శూద్రులు దళితులు కాదు మనమంతా బహుజనులమే. అక్కడి నుంచి మనకి చదువులు వచ్చిన కాడ నుంచి మనకు అప్పుడు చదువులు వచ్చినాయి మనకి అన్ని రకాలు. దాని తర్వాత మనమంతా అక్కడి నుంచి కొంచెం చైతన్యంతో కొంచెం ఆలోచనతో అక్కడి నుంచి కొంచెం కొంచెం మనకు అవగాహన కలిగింది. ఇంకా మనం ముందుకెళ్తే మనది ఒక పెద్ద సామ్రాజ్యం ఉంది. మనమంతా మన సామ్రాజ్యంలో అశోకుని సామ్రాజ్యంలో బుద్ధుడు ఉన్నప్పటి కాడి నుంచి అప్పుడు ఏ కులం లేదు అక్కడ. ఈ కులం ఈయన కులం అని అది అని ఏం లేదు. మనకు వృత్తులు ఉండే అప్పుడు అంతా, ప్రతి మనిషి వృత్తులు ఉండే. ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళేసి వచ్చిన మా పాప దగ్గరికి, అక్కడ చూసిన అమెరికాలో అందరికీ వృత్తులు ఉన్నాయి, వాళ్ళకి అంత డైరెక్ట్స్ ఉన్నాయి, కానీ కులం లేదు. వాళ్ళు ఒకరొకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఒకరొకరిని అన్ని రకాలుగా వృత్తులు ఉన్నాయి. ఏ వృత్తి ఇప్పుడు సపోజ్ మన నరసింహరావు ఉన్నాడు అనుకో, ఆయన ఒక నాయి కమ్యూనిటీ,
అక్కడ కూడా నాయి ఉన్నారు, కానీ ఆడ కులం లేదు. ఈయన నాయి అని అన్నారు వాళ్ళు. ఇక్కడ మన దేశంలో మనస్ఫూర్తి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి ఈ వ్యవస్థ మనకంతా కులం వైజ్ ఇట్లా చేసి సర్వనాశనం చేసింది మన దేశం. తర్వాత మనకు స్వాతంత్ర ఫ్రీడమ్ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ ఏదైతే మనకి రాజ్యాంగాన్ని అందించిందో ఆ రాజ్యాంగం స్ఫూర్తి కలవలే ఈరోజు ఉన్నా కాస్త మనం బట్టలు వేసుకొనైనా ఏదున్నా ఏ రకంగా ఉన్నా కూడా కాస్త ఆయన ఆశీస్సులతోటి వాళ్ళ స్ఫూర్తితోటి మీకు అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఒక 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కూర్చున్నాను. జై భీమ్, జై జై భీమ్. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ జై భీమ్. ఈరోజు 134వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాము. ఆయన గురించి సుధారాణి గారు చెప్పిన తర్వాత నేనేం చెప్పాలో నాకు చాలా అంటే ఎంత చెప్పినా నేను తక్కువే, లేకుంటే ఆమె చెప్పింది కరెక్ట్ కాదన్నట్టుగా అవుతుందేమో అని నేను భయపడుతున్నాను. ఇంకా ఆవిడ చెప్పిన మెసేజ్లో నాకైతే ఇన్ని రోజుల్లో ఈ స్పీచెస్ ఇలాంటి మెసేజ్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం విన్నాను. చాలా బాగా మేడం ఆవిడ ఏదైతే అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్టర్గా ఉన్నారంటే షీఈ్ రియలీ ఏ ఫిట్ పర్సన్ అని నేను భావిస్తున్నాను. చాలా బాగా ఆవిడ ఆయన బాల్యం గురించి, ఆయన చదువు గురించి, ఆయన కష్టపడిన విధము అన్నీ, అసలు ఒక్క విషయం కూడా ఏదైనా చెప్పాలి అంటే భయం వేస్తుంది ఆయన గురించి. ఇంకా అన్ని విషయాలు చెప్పింది ఆమె. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. చాలా బాగా మెసేజ్ ఇచ్చింది మేడం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఏవైతే మనకు అందించిన రైట్స్ అవన్నిటిని సక్రమంగా మనం యూటిలైజ్ చేసుకొని మన పిల్లలకు, భావితరాలకు వాళ్ళకు ఆయన గురించి చెప్పి వాళ్ళని అంతా బాగా ఎడ్యుకేట్ చేసి ఈ సమాజంలో అన్ని విధాల మాకు రైట్స్ ఉన్నాయి, మేము కూడా ప్రతి ఏ పోస్ట్లో అయినా లేకపోతే ఈ జ్యుడిషియల్లో అయినా ప్రతి చోట మాకు కూడా సమాన హక్కు కల్పించేలాగా మాకు బాబాసాహెబ్ ఇచ్చిన రైట్స్ని మేము ఉపయోగించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎవరు దాన్ని అడ్డుపడకుండా మన పిల్లలను మనం తయారు చేసుకొని వాళ్ళకు ముందు తోలితే అదే బాబాసాహెబ్ గారు ఇచ్చిన స్మృతి. దాన్ని మనం నిలబెట్టుకోవాలని నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని మనం జరుపుకుంటున్నాము. చాలా ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లను చేసుకొని మరి గొప్ప వక్తలను కూడా మనం పిలుచుకున్నాము. సుధారాణి గారు ఇంతవరకు మనకు చాలా విషయాలు ఆమె మాట్లాడి మనకు ఎన్నో విషయాలను తెలిపారు. అలాగే మిగతా మిత్రులు కూడా చాలామంది వాళ్ళ సందేశాన్ని ఇచ్చారు. గత సంవత్సరం కూడా నేను ఇక్కడ వచ్చి మీ అందరితో కలిసి ఈ విషయాలను కూడా షేర్ చేసుకున్నాను. మరి ఈసారి వాటిని మళ్ళా రిపీట్ చేయకుండా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను, ఎందుకంటే ఇప్పటికే సమయం అవుతున్నది కాబట్టి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు గుర్తు చేసుకుంటున్నారు అంటే ప్రపంచంలో 190 కంట్రీస్లో అంబేద్కర్ జయంతిని చేస్తున్నారు. అక్కడ బంగ్లాదేశ్లో, అక్కడ పాకిస్తాన్లో, అక్కడ నేపాల్లో, చుట్టుపక్కలనే కాదు, శ్రీలంకలో, మొత్తం 190 కంట్రీస్లో జరుగుతున్నటువంటి ఏకైక జయంతి ఎవరిది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకెవరిది లేదు. అంత గొప్ప వ్యక్తి భారతదేశము ముద్దు బిడ్డగా ఆయన ఇచ్చినటువంటి సేవల వల్ల ఆయనకు అంత గుర్తింపు ఉంది. మరి ప్రపంచము నాలెడ్జ్ డేగా
డిక్లేర్ చేసింది ఇప్పుడు 2017లో. ఎందుకంటే 100 సంవత్సరాలైంది అంబేద్కర్ అక్కడ కొలంబియా యూనివర్సిటీలో ఆయన డాక్టరేట్ చేసినప్పుడు. అయితే అప్పుడు నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేశారు అంబేద్కర్ జన్మదినాన్ని. ఈరోజు కెనడా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా ఘనంగా జరుగుతున్నారు. అట్లా ప్రపంచంలోనే జరుగుతుంది, మన ప్రాంతంలో కూడా మనం చేస్తున్నాము. మరి ఆయన ఏం చేశాడని మనం జయంతి చేసుకుంటున్నాం. ఇప్పుడు దేవుళ్ళ గురించి చాలా మట్టుకు ఊరేగింపులు ఇవన్నీ కూడా అది ఒక పరంపరలో జరుగుతుంటుంది. అది దానిలో కూడా మంచి చెడ్డలు అవన్నీ మనము ఉన్నా లేకపోయినా ఒక భక్తితో మనం పోతుంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏ నాయకుడు కూడా లేనంత ఘనంగా మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే మరి ఆయన ఒక కారణ జన్ముడు అని అంటాం కదా. కారణ జన్ముడు అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా పుట్టిన తర్వాత ఉట్టిగానే చనిపోవడం కాకుండా దాని మూలాలన్నింటినీ కూడా ఆయన కదిలించి ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని మనకు అందించారు. మరి 1917లో ఆయన చదువుకొని భారతదేశానికి వచ్చి బరోడా మహారాజ్ దగ్గర షాయిజీరావు గైక్వాడ్ సంస్థానంలో ఆయన డిఫెన్స్ సెక్రటరీగా పోయినప్పుడు ఇంతవరకు సుధారాణి గారు చెప్పారు, ఆయనకు అవమానం జరిగింది. అక్కడ ఒక ప్యూర్ క్లాస్ 4 ఎంప్లాయ్ కూడా ఆయన ఫైల్స్ ఇవ్వలేదు. అంటే 2 రకాల జీవితాలు ఉన్నాయి భారతదేశంలో. నువ్వెంత మేధావి అయినా కూడా, ప్రపంచ స్థాయి మేధావి అయినా కూడా ఒక చెప్పరాసి కూడా నీకు సమానంగా చూడట్లేదు. అది ఎందువల్ల? ఈ సమాజంలో అలాంటి విలువలు ఉన్నాయి. విలువలు ఏ విధంగా ఉన్నాయంటే మామూలుగా సమానత్వం ఏ విధంగా ఉండాలి కదా. మామూలుగా అట్లా పెట్టే సమానత్వం అనేది ఎట్లా ఉండాలి? ఇలా ఉండాలి. మరి మన భారతదేశం ఎట్లున్నది? ఇట్లా ఉండదు. ఇది ఈక్వల్గా ఉన్నదా? లేదు. ఈక్వల్ అంటే ఇట్లా ఈ విధంగా ఉన్నది. ఈ విధంగా ఉండి కింది నుంచి ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతున్నారు వాళ్ళంతా శూద్రులు. ఈ శూద్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా కిందికి పెట్టేసి వీళ్ళే పైకి ఉండి వాళ్ళకే అన్నీ అందే విధంగా ఈ సమాజము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంది. అట్లాగే కొంతమంది దేవుళ్ళను కూడా సృష్టించుకున్నది. వీళ్ళ ద్వారా శిక్షించబడింది. వీళ్ళంతా పైన ఉన్నటువంటి వాళ్ళ వల్ల శిక్షించబడి వీళ్ళు ఏమైనా చేస్తే మీరు ఈ విధంగానే ఉంటారు, లేదంటే చంపబడతారు. ఎవరిని చంపేశారు? అప్పుడు శంభుకుని చంపేశారు. శంభుకుడు ఎవరు? ఒక శూద్రుడు. మరి శూద్రుడు అయినటువంటి శంభుకుడు పిల్లలకి అందరికీ చదివిస్తుంటే రేపు వీడు చదువుకొని జ్ఞానాన్ని పొంది ఈ దేశం మాది అని, ఈ దేశంలో అన్ని అవకాశాలు వీళ్ళు పొందాలని వాడు ఎప్పుడైతే గొంతు విప్పుతాడో, విప్పితే మరి మా పిల్లలకి గత ఏం కావాలని అప్పుడున్న బ్రాహ్మణులంతా వచ్చి ఏకమయ్యి ఈ శంభుకుడు చదివిస్తున్నటువంటి వాడిని అక్కడికి వెళ్ళి ఆయన తల నరికేస్తాడు. ఎవరు నరికేస్తారు? రాముడు నరికేస్తాడు. ఇప్పుడు భారతదేశం చట్టం ప్రకారంగా రాముడిని శిక్షిస్తారు కదా ఎవరు? ఇప్పుడున్న చట్టాలు. కానీ మన దేశంలో ఏం జరుగుతుంది? సంపేషణనే మనం మొక్కుతున్నాం. అంటే ఆ విధంగా రివర్స్ అయిపోయింది మన. మరి అట్లనే దేశానికి మరి ఈరోజు మనం గాంధీ గురించి కూడా చెప్పుకుంటున్నాం, చాలా గొప్పవాడే. మరి ఆయన వైకోమ్ అనే ఒక టెంపుల్ ఉంది, సత్యాగ్రహం చేశారు. ఎవరు? పెరియార్ రామస్వామి నాయకుడు. పెరియార్ అంటే ఆయన బీసీ కూడా కాదు, వ్యవసాయ కులం అంటే శూద్ర కమ్మారెడ్డి లాంటి. మరి ఆయన ఈ టెంపుల్, గురువారి టెంపుల్కి ఎవరు రాణిస్తలేరు. ఆ టెంపుల్లో అందరికీ సమానంగా అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఆయన పోవాలి కదా అని చెప్పి ఆడ సత్యాగ్రహం ఆయన జైల్లో పెడతారు. జైల్లో పెట్టినందుకు అరే ఇక్కడ చాలా గొడవలు అవుతున్నాయి, దీన్ని కొద్దిగా సర్దుమునిగేటట్టు చేద్దాము అని గాంధీ అక్కడికి వెళ్తాడు. వెళ్తే బ్రాహ్మణులు ఎవరైతే పూజారులు ఉన్నారో, ప్రధాన బ్రాహ్మణులు, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో కూడా రానియారు గాంధీ. ఎందుకు రానియారు అంటే ఈయన కొమ్మటైన కాబట్టి. కోమటలు కూడా ఒకటికి రాని, బయటనే కూర్చోబెడితే మంచిగా కూడా ఇయ్యారు, అంత అవమానిస్తారు. కానీ ఆయన అవమానాన్ని కూడా దిగమింగుకున్నాడు. పాపం దిగమింగి అన్ననే కంటిన్యూ అవుతా అనుకున్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి దాన్ని
అట్లా చేశాడు. మరి ఆయనకే కాదు, మరి 100 సంవత్సరాల ముందు ఎప్పుడు 1818లో కదా మన ఏది చికాగోలో జరిగింది. 1818లో ఏం జరిగింది? ప్రపంచ మత సమ్మేళనం జరిగింది, రిలీజియస్ కాన్ఫరెన్స్కు మరి ఆహ్వానం మన భారతదేశంలో ఎవరికి రాలేదు. మరి ఎవరికి వచ్చింది? ఇక్కడ అన్నగారిక దమ్మపాల అని ఆయన శ్రీలంక బౌద్ధ భిక్షు మన ఇండియాలో ఉన్నాడు. ఆయనకు లెటర్ వచ్చింది, మీరు బౌద్ధులుగా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి చికాగో రావాలి. హిందువులకు ఎవరు పంపించాలి అంటే ఎవరు కూడా ప్రాతినిధ్యం, వీళ్ళెవరు సముద్రాలు దాటిపోరు. ఎవరు? శంకరాచార్యులు ఎవరు వాళ్ళు సముద్రాలు దాటిపోవద్దని ఒక నియమం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోలేదు, వాళ్ళు ఎవరు కూడా రాలేదు. అక్కడ అనుకోకుండా రిలీజియస్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత అరే ఇట్లా రిలీజియస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మరి ఇక్కడ మన హిందువుల తరపున ఎవరు లేరు, నేను ఇడనే ఉన్నా అనుకోకుండా మరి నాకు మీరు అవకాశం ఇస్తే నేను హిందువుల తరపున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తాను అని ఇక్కడ ఉన్న శంకరాచార్యకు ఆయన టెలిగ్రామ్ చేస్తాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు హిందువుల తరపున ప్రాతినిధ్యం వహించడానికి వీలు లేదు. ఎందుకు లేదంటే నువ్వు శూద్రుడు. ఆయన ఏంటిది క్యాస్ట్ ఏంటిది అనేది? కాయస్థ క్యాస్ట్. నువ్వు శూద్రుడు కాబట్టి అసలు నువ్వు మా దాంట్లో రానేలేవు, మమ్మల్ని ఎట్లా ప్రాతినిధ్యం చేస్తావు, మీకు ఏనయ్యాం మేము, అవకాశం ఇవ్వమని చెప్తాం. అవకాశం ఇవ్వమని చెప్పిన తర్వాత పాపం ఆయన నిరాశ చెందుతాడు, సైలెంట్ అయిపోయింది. ఇక ఏమీ నాకు అట్లాంటి లేదు కదా అని అక్కడ పక్కకు అన్నగారికి గమపల్ల ఆయనకు అవకాశం వచ్చింది. అరే నువ్వు ఎట్లాగో వచ్చినావు కదా, కనీసం నువ్వు మాట్లాడు అంటే వాళ్ళు ఎవరు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే ప్రాతినిధ్యం లేదు కదా. అయినా కూడా నా సమయంలో నుంచి నేను ఒక 5 నిమిషాలు ఈయన కోసం ఇస్తున్నా, ఈయనది కూడా వినండి, ఈయన కూడా ఒక గొప్ప మేధావి కదా అని అప్పుడు ఆయన చెప్తే ఆయన అప్పుడు మాట్లాడి అక్కడ మన సమాజాన్ని రిప్రజెంట్ చేస్తాం. చేసినా కూడా ఇక్కడ ఎవరు రికగ్నైజ్ చేయరు. కానీ ఈరోజు మనం పుస్తకాలలో అక్కడక్కడ చదువుతుంటాం, ప్రపంచ మన మత మహాసభలు ఏవైతే జరిగిన రిలీజియస్ కాన్ఫరెన్స్లో మనం ఈయన వెళ్ళి భాయినో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడించాలి గొప్పని పుట్టిగా అట్లా చెప్తుంటారు. కానీ లోపడే విషయం చెప్పారు. లోపడే విషయం ఏమో ఇది నిజంగా చూస్తే. మరి అక్కడ గాంధీకి ఎట్లనే జరిగింది, ఇక్కడ వివేకానందకి ఎట్లనే జరిగింది. వీళ్ళిద్దరూ ఎస్సీలు కాదు, ఒక ఆయన కోమటాయన, ఒక ఆయన శూద్రుడు, వీళ్ళిద్దరికే కాదు. అట్లాగే శివాజీ కూడా, నేను లాస్ట్ టైం చెప్పాను, శివాజీ కూడా అట్లే జరిగింది. శివాజీకి ఏం జరిగింది? ఆయనకు పట్టాభిషేకం, ఒక వీరుడు, గొప్ప వీరుడు. మరి ఇంత పెద్ద వీరుడైనా ఇంత సమాజాన్ని వ్యతిరేకించడు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఎదిరించి నిలబడి వాళ్ళని ఓడించి ఆయన రాజ్యాన్ని గెలిచి ఆయన పట్టాభిషేకం చేయమంటే బ్రాహ్మణులు చేయరు. ఎందుకు చేయరంటే నువ్వు శూద్రుడు కాబట్టి నువ్వు మేము క్షత్రుడు కానే కాదు, శత్రులకే మేము చేస్తామని చెప్తారు. అట్లాగే ముస్లింలే చేస్తారు. దేశంలో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉన్నది. పెన్ ఎట్లయితుందో ఈ విధంగా ఉండాలి కదా, ఇట్లా ఉన్న దాన్ని మరి ఈ ముస్లిమ్స్ వచ్చింది. ఫస్ట్ ఎవరు ఇన్వైట్ చేశారు వాళ్ళను? మనకి ఏమైనా అవకాశం ఉన్నదా? లేదు. ఇన్వైట్ ఎవరు చేశారు? వాళ్ళు బ్రాహ్మణులే చేసి వాళ్ళలో కూడా మంత్రులుగా ఉన్నారు. మంత్రులు కన్నా ప్రధానమంత్రులు. పేష్వా అంటే ఎవరు? పేష్వా అంటే మంత్రి, ప్రధానమంత్రి అని అర్థం. వాళ్ళు రాజ్యాంగంలో వాళ్ళు ఉన్నారు రాజులుగా, కానీ మంత్రివర్గం అంతా వీళ్ళే ఉంటారు. అట్లనే మన షాయాజీరావు గైక్వాడ్ మహారాజు, ఆయన ఓబీసీ సమాజం అంటే మరాఠా లేదా శూద్రుడే, కానీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా మంత్రులంతా బ్రాహ్మణులే. కాబట్టి అంబేద్కర్ని కూడా అవమానిస్తే అక్కడ 4 రోజులే ఉంటాడు ఆయన, మళ్ళీ వచ్చేస్తాడు. కానీ ఆ రోజు చెట్టు కింద కూర్చొని ఏడుస్తాడు. ఇంట్లో చెట్టు ఉంది కదా, ఇప్పటికి ఉన్నదాడు. చెట్టు కింద కూర్చొని ఆయన ఏం ఏడుస్తున్నాడంటే, ఏంటి ఈ దేశంలో ఇంత చదువుకున్నా, నేను భారతదేశంలో ఎవడు చదువుకున్నంత చదువు నేను చదువుకుంటే నాకే ఈ పరిస్థితి ఉంటే
మరి మిగతా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ వరకు ఏ విధంగా వీళ్ళందరికీ మన సమాధానం చెప్పుకోండి. ఈ సమాజంలో ఈ విధంగా ఉన్నాం కదా, దీనికి ఎట్లైనా విరుగుడు అనేది ఉండాలి, లేకపోతే కష్టం అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే సంకల్పం చేస్తాడు. సంకల్పం అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే నేను ఈ సమాజాన్ని మార్చకపోతే నేను గోలి కొట్టుకొని చచ్చిపోతాను అంటే అట్లాంటి రాదు ఆయనకు. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఈ సమాజాన్ని మార్చడానికి కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి కొన్ని వదిలేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఆయన మొత్తం అధ్యయనం చేస్తాడు. ఇక అధ్యయనం చేసుకుంటా ఏమేమి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ 1818లో ఒక సంఘటన జరిగింది. ఏంటిదంటే పూనాలో భీమా కోరేగాం అని ఉంది. ఈ భీమా కోరేగాం పేరు ఏంటొచ్చు మీరు? భీమా కోరేగాంలో ఒక స్తూపం ఉన్నది. ఆ స్తూపంలో 22 మంది చనిపోయిన పేర్లు ఉండేవి. ఆ 22 మందిలో చనిపోయిన వాళ్ళంతా ఎవరంటే మహార్ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఏ విధంగా స్తూపం కట్టిందంటే 500 మంది మహార్ సైనికులు, తర్వాత 300 మంది అశ్వదళం గోడ్సవారు, వీళ్ళందరూ దాంట్లో బీసీలు ఉన్నారు, లింగాయస్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు బహుజన సైనికులు. వీళ్ళందరూ కలిస్తే ఎంత అయ్యారు? 800 కదా. 500 ప్లస్ 300 800. మరి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? పేష్వాలు ఉన్నారు. పేష్వాలు ఎంతమంది ఉన్నారు? 28,000 మంది ఉన్నారు. 28,000 మంది సైన్యం. అంత పెద్ద సైన్యాన్ని వాళ్ళు అక్కడ ఉంటే 12 గంటల్లో ఈ చిన్న సైన్యము ఓడించిన తర్వాత బ్రిటిష్ రాజ్యం వచ్చింది. అంతవరకు ఎవరుతుండే? ముస్లింలు ఉంటే బ్రాహ్మణులు. 40-60 పద్ధతులు ఉండేవి. 40 ఎవరు? బ్రాహ్మణులు పేష్వాలు, 60% ముస్లింస్. అయితే వాళ్ళు వీళ్ళు కలిసి అక్కడ రాజ్యం చేస్తున్నారు. ఇక్కడ మనకేం లేకుండా బ్రిటిష్ మూడోవాడు వచ్చిండు. మూడోవాడు ఇక వీళ్ళకంటే బెటర్ ఉంటారు కదా, మనకు చదువు చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. అంతకుముందు చదువు లేదు. చదువుకుంటే చంపేసేవాళ్ళు, లేదంటే చదువుకోకుండానే వాళ్ళను అంతం చేసేవాళ్ళు. అట్లా చనిపోయారు చాలామంది. అట్లా శివాజీ కొడుకు మన సినిమా వచ్చింది కదా సంభాజీ, అన్ని అబద్ధాలు చూపెట్టారు. అది ఆ సంభాజీని చంపింది ఎవరంటే వీళ్ళు చెప్తేనే చంపేది, బ్రాహ్మణులు చెప్తేనే చంపేది. ఆయన చంపి నరికేసి ఏళ్ళు ఇవన్నీ కూడా తీసేసి. మరి ఆ చరిత్ర మన దగ్గర ఉంది, మా పుస్తకాల షాప్లో ఉంది. అయితే ఆయనను ఆ విధంగా చంపినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. కానీ మన దృష్టిని అక్కడ పోకుండా ఇక్కడ ఉన్న సమాజము తప్పుదారి పట్టిస్తుంది. అది అంబేద్కర్ ఏం చేసిందంటే తప్పుదారి పట్టించే విధానాలన్నింటినీ కూడా ఆయన గ్రహించి దీన్ని మార్చాలి అనుకొని భీమా కోరేగాంలో ఏదైతే స్తూపం ఉన్నదో అక్కడ 1927లో అక్కడ పోయి వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. ఎందుకు నివాళులు అర్పిస్తారంటే ఆ మహార్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత పెద్ద పేష్వాలు అన్యాయానికి గురి చేసినటువంటి వాళ్ళు, మూతికి ముందుకి తాటాకు పెట్టి అవమానించినటువంటి సమాజం ఏదైతుందో దాని మీద ప్రతీకారంగా బ్రిటిష్ వాళ్ళ తరపున ఇక్కడ పోరాడి వాళ్ళను ఓడిస్తారు. ఓడించిన తర్వాత మనకు అవకాశం ఏమొచ్చింది? చదువుకునే అవకాశం వచ్చింది, మిగతా అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది, కాంట్రాక్ట్ చేసే అవకాశం వచ్చింది. మరి 1818లో జరిగింది. అప్పుడు మహాత్మా జ్యోతిరావు ఎప్పుడు పుడతాడు? 1827లో పుడతాడు. అంటే 18లో ఇది జరిగింది, 27లో పుడతాడు. అక్కడే ఉంటాడు ఆయన పూనాలో. పుట్టిన తర్వాత ఆయన చదువుకునే అవకాశం వచ్చింది. ఎట్లా వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చదువుకుని. అంతకుముందు మనకు అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళ దాంట్లో అవకాశం వచ్చింది. కాబట్టి పూలే ఒక పెద్ద చదువుకొని వాళ్ళ భార్య కూడా చదివించింది. మరి వీళ్ళిద్దరు ఎవరు కమ్యూనిటీ? మాలి కమ్యూనిటీ. మాలి అంటే ఇక్కడ వ్యవసాయ కులం, అంటే కమ్మారెడ్డి ఎల్మలు ఎట్లయితున్నారు అట్లా. బీసీలు కూడా కాదు, వ్యవసాయ కులం. వాళ్ళు ఏం చేసినట్టే మన అందరినీ కూడా ఈ దీంట్లో అన్ని తప్పుడు రాతలు రాసిండ్రు. తప్పుడు రాతలన్నీ సరి చేద్దాము, మనల్ని అందరినీ కూడా మోసం చేశారు వీళ్ళు.
మోసాన్ని కూడా మనందరూ చెప్దామని కొన్ని పుస్తకాలు రాశాడు. పుస్తకాలు రాసి ఆయన గులాంగిరి అనే పుస్తకం రాసి మనమంతా ఇట్లా గులాంలు అయిపోయాం. ఆ విధంగా ఆయన చైతన్యం చేసిన తర్వాత ఒక కొత్త సమాజం ఏర్పడింది. మరి వాళ్ళ కోసం ఒక రాజు కూడా పుట్టాడు. ఆయన కూడా మనం చేశారు వీళ్ళు. ఆయన మన చిత్రంలో శివాజీ. ఆయనను కూడా మనం ఆయన జయంతి ఉత్సవాలు చేయాలి అని చెప్పి ఆయనే మొదలు పెడతాడు. ఆయన మొదలుపెట్టిన దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 300 జయంతి జరుగుతుంది. 300 జయంతి జరిగినప్పుడు ఈయనను ఆహ్వానిస్తారు చీఫ్ గెస్ట్గా అంబేద్కర్. అయితే ఆ రోజు ఈయన జరిగిన అవమానం గురించి బాబాసాహెబ్ చెప్తాడు. అదే అలెగ్జాండర్కు జరిగినట్టే వాళ్ళ తల నరికేస్తాను అన్నాడు. తల ఇట్లా దించాను అన్నాడు. తల ఎత్తుతానే కానీ దించాను. ఇట్లా వంగి కిరీటం పెట్టమంటే లేదు నువ్వే లేచి నిలబడి నాకు పెట్టాలంటాడు. కానీ ఈడేమైంది పాపం ఆయనకు ఎడమకాలి బొటని వేలుతో కిరీటం దిద్దారు. ఎంత అవమానించారు ఒక వీరుని. మరి ఇట్లా మనకి సిగ్గనిపించాలి. మన సమాజం సిగ్గుపడతలేదు. ఎందుకు సిగ్గుపడతలేదు అంటే మనకు చదివిన చదువుకు బతుకుతున్న బతుకుకు ఇజ్జత్ లేకుండా బతుకుతున్నాం. ఇజ్జత్ లేని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు. చాలా అవమానకరమైనటువంటి జిందగీ మనం జీవిస్తున్నాం. ఇవన్నీ గ్రహించడం తర్వాత అక్కడ జరిగిన తర్వాత మంచినీళ్ళ కోసం మేడం చెప్పింది కదా, ఆడికి పోకముందు శివాజీ సమాధి దగ్గరికి పోయి అరే ఇంత పెద్ద వీరుడికి ఏం గతి పట్టింది అని చెప్పి ఒక రోజంతా ఆడ ఉంటాడు. కానీ నేను దీన్ని మారుస్తా అని సంకల్పం తీసుకుంటాడు అంబేద్కర్. ఏం సంకల్పం తీసుకుంటాడంటే శివాజీ జరిగిన అవమానాన్ని మరొకరికి జరగకుండా చేయడానికి నేను నా పోరాటం చేస్తా అని చెప్పి ఆయన సంకల్పం చేసుకున్నాడు. దాని తర్వాత ఏం చేశారు, మంచినీళ్ళ కోసం పోరాటం చేస్తాడు. ఎక్కడ మహాచెరువులు. మరి అక్కడ కూడా ఎవరు కూడా మంచినీళ్ళు ఇయ్యరు ఆయనకు, లేకపోతే అక్కడికి రానియరు. ఒక ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర ఆ స్థలం తీసుకుంటాడు అక్కడ మీటింగ్ పెట్టడానికి. మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటాడు అక్కడ ఎవరు ఇయ్యరు కాబట్టి. తీసుకొని 10,000 మందితో పెద్ద ఊరేగింపు అవన్నీ చేసి మంచినీళ్ళు తాగితే అక్కడ ఏం చేశారు, ఆ మంచినీళ్ళని శుద్ధి చేసుకున్నారు. ఎవరు? బ్రాహ్మణులు. దేంతో శుద్ధి చేశారు? పెంటతో, ఆవు పేడ, ఉచ్చతోని. మన ఇప్పుడు మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, మున్సిపల్ వాటర్ రోజు ఉచ్చ కలుపుతారా కూడా, లేదా పేడ కలుపుతారా? దాన్ని శుద్ధి చేయడానికి ఏం చేస్తారు? కెమికల్స్ వేసి శుద్ధి చేస్తారు. అట్లా ఉండాలి. కానీ వీళ్ళు అది వేసి అంబేద్కర్ మైల పడిపోయింది ఇదంతా అని చెప్పి అది వేసుకున్నట్టే ఎంత అవమానం. మనం సిగ్గుపడుతున్నామా? సిగ్గుపడతలేదు. మరి సిగ్గు రావాలి కదా. కాబట్టి సిగ్గుపడే విధంగా అంబేద్కర్ ఏం చేశాడంటే ఇవన్నీ కూడా మనకి చెప్పాడు. చెప్పిన తర్వాత మేడం చెప్పినట్టు సహస్ర బుద్ధి అని ఒక బ్రాహ్మణుడు, ఆయన మిత్రులు చాలామంది ఉన్నారు. బాల గంగాధర తిలక్ కొడుకు కూడా అంబేద్కర్ సపోర్ట్ చేస్తాడు. అరే ఇది చాలా అన్యాయం, ఇది మంచినీళ్ళు తాగేటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి వీళ్ళు కూడా వచ్చారు రాపణ కొంతమంది. వచ్చిన తర్వాత ఆయన నిలబడ్డాక దీంట్లో ఏడ మూలం జరిగింది, శివాజీకి జరిగింది, ఎక్కడ గాంధీకి జరిగింది, తర్వాత వివేకానంద జరిగిన అవమానాలన్నీ కూడా శివాజీకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే దీనివల్లనే జరుగుతుంది. దీన్ని ప్రశ్నించాలి అనుకున్నాడు. మనలా గమనం ఉండలే, ప్రశ్నించాలని చెప్పేసి డిసెంబర్ 25, 1927 రోజు అందులో చదివించాడు ఈ చట్టాలలో ఏమేమి ఉంది, ఆడవాళ్ళను మన అవమానించే విధంగా ఏమున్నది, శూద్రులను అవమానించే విధంగా ఏమేమి ఉన్నాయి ఈ చట్టంలో. కాబట్టి మీరు తులసిదాస్ పేరు విన్నారు కదా, విన్నారా? తులసిదాస్ ఎవరు? కవి. ఆయన ఏం రాశాడు? రామాయణం రాశాడు. ఆ రామాయణం ఏం రాసినాడు కదా, దోల్ పశు శూద్రు నారి ఏ దండనికే అధికారి అని రాశాడు. దోల్ పశు శూద్రు నారి అంటే ఆడవాళ్ళు, వీళ్ళందరూ కూడా కొట్టే విధంగా వాళ్ళు దండన చేసే విధంగా అధికారులు వాళ్ళంటే అర్హులు రామాయణం ప్రకారం అని ఆయన సొంతంగా రాసిండు. ఆయన ఎవరైనా ఏమని అంటున్నారా? అదే భారత చట్టం ప్రకారం ఈరోజు అంటే జైల్లో ఉంటాడు. జైల్లో ఉంటాడా? అది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన ఆయుధం భారత రాజ్యాంగం. దానికి ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ 75 సంవత్సరాల్లో మనము ఎక్కడున్నాం?
తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన చదువుకోవడమే కాదు, పుస్తకాలు చదివిండు, అర్థం చేసుకొని ఆయన కాంట్రాక్టర్ అయ్యిండు. పూనా కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టిండు. పూనా కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టి ఈరోజు కూడా 200 సంవత్సరాల నుంచి కూడా ఆయన కట్టిన డ్యామ్ అది మన వంతెనలు అవన్నీ ఉన్నాయి అక్కడ ఇక్కడ పూనాలో మంచిగా ఉన్నాయి. ఇక్కడ కట్టే చూస్తున్నాం కదా కాళేశ్వరం 4 సంవత్సరాలకి కూలిపోయింది అది, కానీ అక్కడ కూలలేదు. తర్వాత టాటాలు ఎవరైతే ఉన్నారో మనకు తెలుసు, టాటాలు ఈరోజు వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారు, దేశానికి ఒక ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. యాక్సెప్ట్ టు టాటా. వాళ్ళు మనకు కూడా కాంట్రాక్ట్లు ఇస్తారు, వేరే వాళ్ళు ఇయ్యరు. మన అందరికి కాంట్రాక్ట్లు ఎవరు ఇస్తారంటే టాటా వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే అది పార్సల్. అయితే వాళ్ళు ఇచ్చారు వాళ్ళకంటే కూడా ఈయన టర్న్ ఓవర్ ఎక్కువ ఉండే, ఎవరిది పోలేదు. పూనా కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వీళ్ళకంటే కూడా ఒక 2,000 ఎక్కువ టర్న్ ఓవర్ ఉండే, పోలేదు. కానీ ఆయన దాన్ని కంటిన్యూ చేస్తుంటే వీళ్ళకంటే గొప్ప కాంట్రాక్టర్ అయ్యేవాడు. కానీ ఈయన సమాజాన్ని మార్చాలనుకున్నాడు. ఆయన సోషల్ క్యాపిటల్ తయారు చేసిండు, ఎకనామికల్ క్యాపిటల్ తయారు చేయలే, ఈయన చేసిండు. సోషల్ క్యాపిటల్ తయారు చేసిండు. సోషల్ క్యాపిటల్ అంటే ఇట్లాంటి పద్ధతులు ఏవైతే జరుగుతున్నాయన్నాయో ఇది అన్యాయము, ఇగో ఇది ఇది అని చెప్పారు. ఇలా నాయ బ్రాహ్మణులను చెప్పారు. ఇప్పుడు మీ పేరేంటండి? నరసింహరావు గారు. మరి నరసింహరావు గారిని గౌరవించింది ఎవరు? నాయ బ్రాహ్మణుల్లో అందరికంటే ఉత్తముడైనటువంటి వాడు ఎవరు? ఉపాలి. ఈ ఉపాలి అనేటైన ఎవరు? బుద్ధుడికి శిష్యుడు. ఈ బుద్ధుడికి శిష్యుడైనటువంటి ఉపాలి ఆయన 84 ప్రవచనాలు చేశాడు బుద్ధుడు. 84,000 ప్రవచనాలు కంఠస్థం చేసినటువంటి వాడు ఉపాలి. అంత గొప్ప శిష్యుడు బుద్ధుడి దగ్గర. అయితే ఈ విధంగా వీళ్ళు గౌరవించినటువంటి వాడు. అంబేద్కర్ ఇవన్నీ అవమానమని చెప్పినటువంటి వాడు. దాని తర్వాత ఊరుకున్నాడా? మంచినీళ్ళ కోసం పోరాటం చేసిండు. తర్వాత ఇక్కడ లెజిస్లేటర్లో మనకు రావాలనుకున్నాడు, కాంట్రాక్ట్లో మనకు రావాలనుకున్నాడు. ఇవన్నీ చేసినాక ఆయన తన్మయానం చూసిండు. అయినా కూడా ఆయన నిలబడ్డాడు. ఆయన విజన్తో నిలబడితే ఆయనను మొత్తానికి కాన్స్టిట్యూషన్ రాయడానికి అవకాశం వస్తే ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ 70 సంవత్సరాల్లో ఏమేం జరిగింది అని అంటే 2002లో మీరు చూసే ఉంటారు. అంతకుముందు శివాజీ జరిగిన అవమానం ఏదైతే ఉందో మనకు తెలుసు కదా. ఇక్కడ 2002లో వాజ్పేయి ప్రధానమంత్రి అయింది. మరి ఇప్పుడు రాష్ట్రపతి ఎవరున్నారు? కేఆర్ నారాయణ ఉన్నాడు. కేఆర్ నారాయణ ఎవరు? ఒక ఎస్సీ. ఆయన ఇట్లా కూర్చున్నటువంటి నిలబడి ప్రమాణం ఏం చేయించాడు? రాజ్యాంగపరంగా వాజ్పేయికి ప్రమాణం చేయించాడు. అంటే ఈయన టాప్లో ఉన్నాడు కదా. మరి రాజ్యాంగం చేసింది, రాజ్యాంగం యొక్క పవర్ అన్నమాట. రాజ్యాంగం ద్వారా మనకి ఇవన్నీ వచ్చినాయి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పనిందర్ లాంటి వాళ్ళు పుట్టారు. మన కృష్ణ యూఎస్లో ఉన్నట్టున్నారు. మరి ఇవన్నీ ఉట్టిగానే రాలేదు, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ చేసిండు. బాబాసాహెబ్ వల్లనే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి మీరు అంతా మరవద్దు. మీ పిల్లలకి అందరికీ మీ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి, అంబేద్కర్ ఫోటో పెట్టాలి. ఇప్పుడే నేను పనిందర్ గారు పంపించాను, మీరు కూడా పంపించండి. ఆయన డిగ్రీలు 32 ఎంఏలు చేసినాయి. 32 మనం ఒక్కటి చేసి పక్కకు రాసుకుంటాం ఇట్లా ఎంఏ ఎల్ఎల్బి అని పెట్టుకోవడం. 32 చేసినాయి. 32 మీకు లిస్ట్ పంపించాను, అది మనందరికీ పంపించండి. కాబట్టి అంత గొప్పడు ఎవడు పుట్టలే ఇండియాలో. బుద్ధుడి తర్వాత అంత గొప్ప మహనీయుడు పుట్టి ఈరోజు ఆయననే బాగా వ్యాపారమే చేయాలనుకుంటే, సంపదని కావాలనుకుంటే నిజాం ఆయనకి 7 కోట్లు ఇస్తాడు. ఎందుకంటే అప్పటికి 7 కోట్ల మంది మనం ఉన్నాం. మీరు ఇళ్ళకి వస్తే మేము నీకు ఇంత ఇస్తాము, నువ్వు ఏమైనా చేసుకో. ఆ రోజుల్లో భూమి విలువ ఎంత ఉంది? నిజాం పీరియడ్లో భూమి విలువ 5 రూపాయలు ఉంటుందా ఎకరం? అదే రూపాయి 2 రూపాయలు. మరి 7 కోట్లకి ఎన్ని ఎకరాలు వస్తాయి? తెలంగాణ మొత్తం పట్టేయచ్చు. తెలంగాణ మొత్తం వస్తే మరి అందరికంటే గొప్పవాడు ఎవడు ఉంటాడు? అంబేద్కరే ఉంటుంది. కానీ ఆయన ఆర్థిక క్యాపిటల్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు. మనం సోషల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ
ఎకనామికల్ ఈక్వాలిటీలో మనకు ఎకనామికల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ రెండు వచ్చినాయి. కానీ సోషల్ ఈక్వాలిటీలో మనం వెనుకబడి ఉన్నాము. ఎందుకు వెనుకబడి ఉన్నామంటే మనం లోపల సిమ్ అంతా వేరేది ఉంది. ఆ సిమ్ని తీసి పక్కన పెడితే అప్పుడు అంబేద్కర్ అర్థమవుతాడు, పూలే అర్థమవుతాడు, శివాజీ అర్థమవుతాడు. కాబట్టి మీరు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే మన ఇళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకోండి, మీ పిల్లలకు ఆయన గురించి చెప్పండి. మేము భారత రాజ్యాంగం రాసినాం ఒకటి తెలుగులో. ఆ తెలుగు రాజ్యాంగం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెప్పించుకుంటే మీకు 40% డిస్కౌంట్లు నేను ఇస్తా. ప్రతి ఇంట్లో కూడా మీ సొంత ఖర్చులతో సొంత పైసలతో కొనుక్కోండి. అనేదరుగా కొనుక్కొచ్చి మీ ఇళ్ళందరిలో ఉండండి. అదే మనకు బైబిల్ కంటే ఎక్కువ, ఖురాన్ కంటే ఎక్కువ, భగవద్గీత కంటే ఎక్కువ. కాబట్టి ఈ పనులను మీరు చేయకపోతే మీ పిల్లలు కూడా బానిసలు అయిపోతారు. బానిసలు కావాలన్నా లేకపోతే చైతన్యవంతులు కావాలన్నా ప్రశ్నించేవాడు కావాలి. ప్రశ్నించేవాడు రేపు రాజ్యం వెళ్తాడు. ఈరోజు రాహుల్ గాంధీ ఆయన ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అని తీసుకున్నాడు. సరే బాబు అంటే వాళ్ళ పార్టీ తరఫున, జై భీమ్ కూడా తీసుకున్నాడు, జై సంవిధాన్ అని తీసుకున్నాడు. మరి తీసుకొని ఏం చేసుకున్నాడు? నా దగ్గర ఒక 1000 కాపీలు కొనుక్కున్నాడు తెలుగువి. తీసుకొని ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు. రాజ్యాంగం ద్వారానే రక్షించబడతాము అని అవన్నీ పంచుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్కు అంబేద్కర్ ఏవైతే అందాలో అవి అందట్లేదని ఆయన రాజీనామా చేస్తారు. ఎందుకంటే మనకైతే ముందే చేసేసాను, 35 యాక్ట్లనే చేయాలి ఎస్సీలకు. కాబట్టి బీసీలకు లేదని చెప్పి ఆయన రాజీనామా చేసినాడు. దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మనం కూడా అందరం మద్దతు ఇద్దాం. పెట్టిండు, అదే పెట్టిండు. పెట్టడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే చేయకపోతే రాజీనామా చేసిండు. అవకాశాలు ఇచ్చిండు. 341 ఇవన్నీ కూడా చేసిండు 340. కాబట్టి బాబాసాహెబ్ను మనం అందుకే గుర్తుపెట్టుకుంటున్నాము. మన ఇంట్లో కూడా జరగాలి. మన ఇంటి వాళ్ళందరినీ పిలిచి, పక్క వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి, పండుగ చేసుకోవాలి. పెద్ద పండుగ మనకి ఈరోజు. కాబట్టి ఈరోజు కూడా అందరినీ పిలిచి ఇక్కడ కూడా భోజనాలు పెట్టాలి. తర్వాత నాకు మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చారు వీడికి రావడానికి. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి మనం కూడా ఆర్థిక శక్తిగా ఎదగడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నంలో మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాము. దానికి ప్రణీతర్ గారు చెప్పాను. మరి మీ అందరితో కూడా ఒకసారి వాటి ద్వారా ఒకసారి మళ్ళీ చెప్తాను. మనం ఆర్థిక శక్తి ఎదగడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి. అది పూలే అంబేద్కర్ చేసినటువంటి మార్గంలోనే మనం వెళ్తే ఈ దేశంలో మనం కూడా నంబర్ 1 అవుతాం ఆర్థిక శక్తిలో. కాబట్టి అవన్నీ మన చేతిలో ఉన్నాయి. దాన్ని అంది పుచ్చుకొని ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా మనం చేద్దాము. అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. శివాజీ మహారాజ్ గారి గురించి కానివ్వండి, లేకపోతే మహాత్మా గాంధీ గారి గురించి కానివ్వండి, మరియు డాక్టర్ వివేకానంద గారి గురించి కానీ వారికి ఎలా జరిగింది, వాళ్ళు కూడా ఎలా అవమానాలు పొందారనే దాని మీద చాలా చక్కగా వివరించారు. యాక్చువల్లీ సార్ ఇక్కడ ఎందుకంటే చెప్పారు సార్, అంటే ఆల్రెడీ రాజ్యాంగం ఉంది. వీరు ఒక 4-5 నెలల క్రితం అనుకుంటా దాన్ని లాంచ్ చేశారు. అంటే అంబేద్కర్ జనరల్గా రాజ్యాంగం బుక్స్ అందరి దగ్గర ఉంటాయి, బట్ అన్నిట్లో బాబాసాహెబ్ గారిది ప్రసంగం అనేది ఉండదు. యాక్చువల్లీ అంటే పార్లమెంట్లో వారు ప్రసంగించారు. ఇది ఏంది, ఎందుకు, దాని వివరంగా చాలా వివరంగా చెప్పారు. సో అవన్నీ కూడా సార్ వాళ్ళు మళ్ళీ ఈ రాజ్యాంగంతో పాటు అది కూడా యాడ్ చేసి ఒక ఎడిషన్ చేసి లాంచ్ చేశారు వారు దాన్ని. నేను కొన్ని బుక్స్ నేను 6 books 8 books తీసుకొని ఇచ్చాను. ఇంకా మీకు అందరికీ కూడా మీకు ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా కాంటాక్ట్ అయితే అవి కూడా మీకు ఇస్తాము. చాలా నాలెడ్జ్ వస్తుంది చదువుకుంటే. సో మనకు 2 విషయాలు నేను ఎక్కువ సమయం తీసుకోను, లంచ్ టైం అయింది అని ఒకటే 1 నిమిషం. బాబాసాహెబ్ అందరూ చెప్పినది ఏంది, ఓన్లీ రిజర్వేషన్ అని కాదు. ఆ ముద్ర రిజర్వేషన్ కాకుండా బాబాసాహెబ్ 1936లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి అందరు అంటారు అంటే పోరాడలేదని, వాళ్ళకి చెప్పి ఒప్పించి ఆర్బీఐ అంటే మనకు ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్గా మనకు ఒక బోర్డు ఉండాలని చెప్పి వాళ్ళని ఒప్పించి ఆర్బీఐని
స్థాపించడంలో బాబాసాహెబ్ ముఖ్య పాత్ర, కేవలం ఆయన ఒక్కడే ఆయన పాత్ర ఉంది అందులో. అది మాత్రం 1936లో దాన్ని అమలు చేశారు. ఆర్బీఐ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది కాదు, ఆర్బీఐ 1936లో బాబాసాహెబ్ వల్ల ఏర్పడింది. అదేవిధంగా బాబాసాహెబ్ వల్ల ఆయన అంటే లేబర్ పార్టీ ఒకటి పెట్టారు 1936లో పెట్టి ఈ కార్మిక చట్టం అమల్లోకి తెచ్చారు. అంటే యూనియన్స్ పెట్టడం కానివ్వండి, కార్మికులకు వాళ్ళకి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉండాలి, వాళ్ళకు ఒక యూనియన్ ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ మేనేజ్మెంట్కి అండ్ యూనియన్లో ఉన్న మన కార్మికులందరికీ కూడా తరఫున మాట్లాడే హక్కు కల్పించి ఆ యూనియన్ సెటప్ చేయడంలో కూడా బాబాసాహెబ్ ఆలోచననే అది ఇంకా మహిళలకు రిజర్వేషన్లు అన్నీ చెప్పారు ఇంతవరకు. మెనీ థింగ్స్, చాలా విషయాలు ఉన్నాయి ఆయన కృషి చేసినవి.